నేను ఒక వీడియోలో చూసాం, ఇది ఒక ఇల్లు 15 రోజుల్లో ఇల్లు కట్టేశారు, ఇంకొక 1 month లో కంప్లీట్ గా ఇంటీరియర్ తో సహా చేసేసారండి. అది ఎట్లా అవుతుంది అన్న? అంటే మీరు చాలా ప్రాజెక్టులు చేశారు, గవర్నమెంట్ కి చేశారు, సినిమాలకు చేస్తున్నారు, ఆల్మోస్ట్ కపాక్ కూడా చేశారు. అల్లు అర్జున్ నేను ఒక ఫోటో చూసా, మీరు కట్టించిన కాటేజ్ లోనే అల్లు అర్జున్ ఒక ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. మన ఇండియన్స్ బాగా నమ్మేది వాస్తు అన్నారు. వుడెన్ హౌస్ కి వాస్తు లేదు, కట్టేది 100% వాస్తుకే కడతాం. అంటే మాకు నచ్చిన మేము కట్టాం కదా, వాళ్ళ వాస్తు ఎట్లా తింటారు అట్లా కడతాం. వెన్ యూ డోంట్ నో ది సబ్జెక్ట్ యూ హావ్ టు లెర్న్ అంతే. ఎనీథింగ్ లైక్ ఏన్షియంట్ టెక్నాలజీ, దానికన్నా మించిన సైన్స్ లేదు నాకు తెలిసి. ఇప్పుడున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆ టెక్నాలజీ అన్ని తీసుకొని వస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎనీ గై కెన్ బి a skilled master అన్నది. అంటే మీరు ఇంజనీర్స్ ఎట్లా హైర్ చేసుకుంటారన్న? సివిల్ ఆర్సీసీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి బేసికలీ ఏమంటే ట్రస్ట్ నాలెడ్జ్ అని ఉండాలి. ట్రస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి. ఆటోకాడ్ డ్రాయింగ్ వచ్చింది అనుకోండి, టింబర్ ఫ్రేమింగ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. ఫైనల్ గా మనిషి ఎంత సంపాదించినా సరే ఒక దగ్గర ప్రశాంతంగా బతకాలి అంటే ఆ లైఫ్ ఎక్కడ చూసాడు ఆయన? ఆయన చైల్డ్హుడ్ డేస్ లో చూసినాడు ఆ లైఫ్ అనేది. మళ్ళీ అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాడు. హై టెంపరేచర్ ఉన్నప్పుడు వుడ్ మెల్లిగా మెల్ట్ అవడం మండే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు దీంట్లో ఆయిల్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ డ్రై అంటే బాయిల్ చేసి డ్రమ్స్ నుంచి ఆయిల్స్ దీనికి వండుకునేట్లా తీసేస్తారు. తీసి దీనికి 6 months ప్రాసెస్. ఇది కట్ చేసిన తర్వాత డ్రైయింగ్ అయ్యి ఎండలో ఎండబెట్టి వాటి మెషిన్స్ అన్ని వేసి డ్రమ్స్ వేసి అన్ని అయిన తర్వాత బయటకు వస్తుంది మెటీరియల్. మెటీరియల్ అయిన తర్వాత దాన్ని ఒక వారం యాంటీ టర్మైట్ కెమికల్ లో పెడతారు. 6-7 ప్రాసెస్ ఉంటాయి. క్లీన్ డ్రై ప్రాసెస్ అంటారు. మేక్ మై కాటేజ్ అంటే ఒక అమెరికన్ స్టైల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఏదైనా షూటింగ్ కానీ ఎవరన్నా అమెరికా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారంటూ కూడా నేను చాలా విన్నాను. ఎట్లా స్టార్ట్ చేశారు? It is like hunger andi. When you have something and a zeal to do, it is beyond the that. ఆకలి ఉంటే you can reach anywhere. మనకున్న ఆకలే మనం ఏం కావాలి, దానికోసం ఏం చేయాలనేది నేర్పించేస్తుంది. ఇఫ్ యూ ఆర్ హంగ్రీ వాట్ ఎవర్ యూ క్యాన్ డూ అనే స్టేట్మెంట్ బాగా బిలీవ్ చేశారు. వుడ్ తో ఒక చిన్న టీ స్టాల్ బిల్డ్ చేసి తన కెరియర్ స్టార్ట్ చేశారు. నౌ హైదరాబాద్ లో వుడెన్ హౌసెస్ ఎంత ఫేమస్ అవుతుంది మీ అందరికి బాగా తెలుసు. జనరల్ గా వుడెన్ హౌస్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఫారెన్ లో కనిపిస్తూ ఉంటాయి, లైక్ అమెరికా, లండన్ అట్లా. బట్ అలాంటి వుడెన్ టైప్ హౌస్ కన్స్ట్రక్షన్స్ ఇండియాలో మన హైదరాబాద్ లో చూస్తూ ఉంటే చాలా క్రేజీగా అనిపించింది. సో దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుందామని అతను కాంటాక్ట్ అయ్యి ఎట్లా చేస్తున్నారు, ప్లాన్స్ ఏమైనా తీసుకొస్తున్నారా, మన వాళ్ళతోనే చేపిస్తున్నారా, లేదా యుఎస్ నుంచి ఎవరైనా ఇంజనీర్స్ వస్తున్నారా, ఇంజనీరింగ్ ప్లాన్ ఎట్లా ఉంటుంది, అలా కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకునే క్రమంలో చాలా విషయాలు తెలిసింది. ఏంటంటే అదంతా మన వాళ్ళే చేస్తున్నారంట. చాలా క్రేజీగా అనిపించింది. సో అతను ఎవరో కాదు, మిస్టర్ మంజునాథ్ రెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ మేక్ మై కాటేజ్. ఇప్పటి వరకు చాలా కాటేజీలు కట్టారు, చాలా రిసార్ట్లు కట్టారంట. ఏపీ గవర్నమెంట్ టూరిస్ట్ స్పాట్స్ కూడా కడుతున్నారంట రైట్ నౌ. డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా కడుతున్నారు, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంది, ఆ బేస్మెంట్ ఎట్లా వేస్తున్నారు, పిల్లర్స్ ఎట్లా వేస్తున్నారు, రూఫింగ్ ఎట్లా ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎట్లా ఆపొచ్చు, లైక్ అట్లాంటి విషయాల గురించి చాలా డిస్కస్ చేసాం. వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది, ఎండ్ వరకు చూడండి. హాయ్ అన్న. హాయ్, నమస్తే. మేక్ మై కాటేజ్ అంటే ఒక అమెరికన్ స్టైల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు ఇండియాలో కూడా. అంటే ఏదైనా షూటింగ్ కానీ ఎవరన్నా అమెరికా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారంటూ కూడా నేను చాలా విన్నాను. ఎట్లా స్టార్ట్ చేశారన్న? అంటే మీరు ఒక బీటెక్ పాస్ అవుట్ అయిపోయి జాబ్ లేకుండా జస్ట్ ఏదో బిజినెస్ చేద్దామని చిన్న టీ స్టాల్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడి నుంచి మీరు ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకున్నారు. ఎట్లా స్టార్ట్ చేశారన్న? అంటే బేసిక్ గా ఇది చూడండి, ఐఎమ్ నాట్ వెరీ ఏదో వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ తండ్రులు దే హ్యాడ్ వెరీ గుడ్ మనీ అట్లా స్టార్ట్ చేసిన ఏం కాదు. నాకున్న ఆఫ్టర్ బేసిక్ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ లైక్ ఫార్మర్ బేసికలీ. నాన్న ఉన్న అగ్రికల్చరల్ క్రాప్స్ తో అర్న్ చేసిన అమౌంట్ తో మా 3 పిల్లలు యాక్చువల్ గా. సీనియర్ అక్క వచ్చేసి డాక్టర్, షీ వాజ్ అ గైనకాలజిస్ట్. అందరు వచ్చి సాఫ్ట్వేర్ డెవలపర్. తర్వాత లాస్ట్ గై వాజ్ మీ. అండ్ 3 చదివించుకుంటూ హీ మెయింటైన్డ్ హిజ్ ఓన్ ఫైనాన్షియల్ ఇదన్నీ చూసుకొని విత్ ఇన్ వాళ్ళ లిమిట్స్ లో మన 3 చదివించుకుంటూ ఇట్లా మా జర్నీ స్టార్ట్ అయింది. ప్రతి ఫ్యామిలీలో బేసిక్ అది ఏమైంది, అది అయిన తర్వాత బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కూడా అయింది. తర్వాత ఏదైనా ఎస్టాబ్లిష్ చేద్దాము అనే ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ. మా నాన్న అంటే కంపెనీకి వెళ్ళమన్నారు, నాకైతే ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. సొంతంగా ఏదైనా ఎస్టాబ్లిష్ చేద్దాము, మన నుంచి మనం ఏం స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నామో దాన్ని బైపాస్ చేసి ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా క్యారీ ఫార్వర్డ్ కాకూడదు అనే థాట్ లో నేను ఎక్కువ కష్టపడ్డాను. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ షుడ్ నాట్ ఫేస్ దట్ ప్రాబ్లమ్స్ వాట్ వి ఫేస్డ్ టు గెట్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది అది అవ్వకూడదు అని నేను ఐ హ్యాడ్
డే అండ్ నైట్ ఎఫర్ట్స్ పెట్టి చదువుకొని ఇక్కడక్కడ ఏ కాలేజ్ వెళ్ళినా ఐ యూస్ టు మేక్ ఎ టాపర్ అట్లా చదువుకుంటూ వచ్చాను. 1 to 10th ఐ వాజ్ టాపర్ ఇన్ మై స్టడీస్. ఎడ్యుకేషన్ ఈస్ ద బెస్ట్ నాకు ఇచ్చిన సపోర్ట్. దాంతో ఉన్న సపోర్ట్ తో వి హావ్ ట్రావెల్డ్ సో మచ్. ఫస్ట్ ఇన్స్టెంట్ ఒకటి, ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ ఫౌండేషన్ అంటారు కదా, నా లైఫ్ లో అదొకటి. లేదండి, నథింగ్, బయట ఏం వెళ్ళలేదు. అండ్ బేసిక్ ఉన్న ఎడ్యుకేషన్ నాలెడ్జ్ దట్ హెల్ప్ మీ టు గ్రో టు దిస్ స్టేజ్. ఫస్ట్ ఇన్స్టెంట్ లో నేను చెప్పగలను. దాని తర్వాత ఎఫర్ట్స్ అండ్ స్ట్రగుల్స్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎట్లా స్ట్రగుల్స్ ఉంటాయో అది బేసిక్. అది ఇచ్చేంత సపోర్ట్ గానీ, అది ఇచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ వేరే ఏడా ఉండదు. దట్ ఈస్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ లైఫ్. ఆడొచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్ నీకు ఏడా ఉండదు. అండ్ అది ఒక ఇన్సిడెంట్ మా లైఫ్ లో. దాని తర్వాత అదన్నీ ఓవర్కమ్ అవ్వాలని ఒక జీల్ అంటారు కదా, ఆ జీల్ ఇస్ ద సెకండ్ ఫ్యూయల్ టు యాడ్ అప్ జర్నీ అన్నమాట. దాంతో ట్రావెల్ చేస్తూ వస్తుంటే వి జస్ట్ హ్యాడ్ స్మాల్ కాన్సెప్ట్. ఇది ఒకటి ఏదో ఇట్లా మాకు దొరికింది. మేము ఫ్రెండ్స్ ఒక 2-3 ఉండే వాళ్ళ కాఫీ షాప్ దగ్గర కలిసి ఇట్లా చేస్తుంటే ఒకరు వచ్చి ఇట్లా మాకు ఇట్లా కావాలని డిస్కషన్ నడుస్తుంటే వాళ్ళతో మాటలు మేము చేయగలము అని ఇట్లా తీసుకొని చిన్న ఒక బేసిక్ కాఫీ షాప్ ఒకటి రెడీ చేసాము. అది నచ్చి చాలా మంది వి స్టార్టెడ్ గెటింగ్ మల్టిపుల్ ఆర్డర్స్ దాని త్రూ. సో దట్స్ వేర్ వి ఒకరి నుంచి ఒకరు అట్లా మౌత్ పబ్లిసిటీ అయ్యి అట్ల నుంచి చేస్తా వచ్చాము. తర్వాత ఒకటి ఏమంటే బెస్ట్ టర్న్ ఓవర్ ఆఫ్ ది మా దీంట్లో ఏమంటే ఒక చేస్తున్న వర్క్స్ టైమ్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టీం వాళ్ళు మాతో అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి టూరిజం కి ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ దీంట్లో వర్క్ చేసాము. దాని తర్వాత 20 కాటేజెస్ అట్లా క్లబ్ హౌస్ అట్లా మరణమల్లి ఏరియాస్ లో వర్క్ చేసాము. దాని తర్వాత వి స్టార్టెడ్ మేకింగ్ మల్టిపుల్ కాటేజెస్ మీన్ వైల్ లో. అది ఒక మూవీస్ కంతా స్టార్టింగ్ స్టెప్ ఒక కాఫీ షాప్. అవునండి, బేసిక్ వాజ్ అ కాఫీ షాప్. అక్కడ నుంచి దాన్ని చూసిన ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా, దాని త్రూ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఇది ఒకటి మాకు కావాలి, వేరే చోటు కావాలి, ఇట్లా కాన్సెప్ట్ అని. స్టార్టింగ్ చిన్న దాంట్లో స్టార్ట్ చేసినప్పుడు వుడెన్ బేసిక్ ప్యాలెట్స్ తోనే స్టార్ట్ చేసాము. దాని తర్వాత దీన్ని హౌ కెన్ వి గెట్ టు ద నెక్స్ట్ బెటర్మెంట్, దాన్ని ఎట్లా చేద్దాం ఏమైనా వర్క్ చేస్తూ మెటీరియల్ మంచి మెటీరియల్ అనేది మనం ప్రొక్యూర్ చేయడానికి స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మీరు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అవునండి, ప్రతి ఒక్క మెటీరియల్ అనేది. అవునండి, ఈ రెఫరెన్సెస్ తీసుకోవడము, స్టడీ చేయడము, అక్కడ మెటీరియల్ ఏమేమి అన్న. స్టార్టింగ్ మీరు కాఫీ షాప్ అన్నారు, రిఫరెన్స్ ఎక్కడ తెచ్చుకున్నారు? ఆన్లైన్ అండి, ఆన్లైన్ ఇమేజ్ తీసి దానికి ఎట్లా డిజైన్ చేయాలా ఏమి. మై ఫీల్డ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు సివిల్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. అవునండి, జనరల్ గా సివిల్ బ్యాక్గ్రౌండ్ అంటే కాస్త కోస్త ఐడియా ఉంటది, ఎక్కడ డిజైన్ చేయొచ్చు కొద్దిగా. వేరే ఇంజనీర్ అండి, ఇంజనీరింగ్ అంటే ఏదైనా ఒక ఇంజనీరింగ్ స్టడీ చేసిన అబ్బాయి విల్ హ్యావ్ ఎ హోల్డ్ ఆన్ మల్టిపుల్ సబ్జెక్ట్స్. ఏదైనా చేయొచ్చు, వెదర్ హీ కెన్ డూ ఎ మెకానికల్ కాన్సెప్ట్ ఏదైనా, బికాస్ స్కిల్ అనేది ఆ 4 years లో. అండ్ సి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, guys we have done electrical, guys we have done other branches కూడా. వాళ్ళు వేరే దీంట్లో కూడా they are pioneers అయినారు. a lot of examples like that. అండ్ నా దీంట్లో ఏమంటే అవునండి, ఇంకోటి ఏమంటే ఇట్ ఈస్ లైక్ హంగర్ అండి. వెన్ యూ హ్యావ్ సంథింగ్ అండ్ zeal టు డూ, ఇట్ ఈస్ బియాండ్ ది ఇదండి. ఆకలి ఉంటే యూ కెన్ రీచ్ ఎనీవేర్. దట్ ఈస్ ది డెస్టినీ పాయింట్. వెన్ యూ ఫిక్స్ ఎ టార్గెట్ అండ్ వర్క్ ఆన్ దట్, మీకు ఎప్పటికైనా రీచ్ అవుతుంది. దట్ ఈస్ టార్గెట్ అండి, 100%. ఏదన్నా అంటే ఇది కావాలంటే ఐ విల్ ఫైట్ ఫర్ దట్ అండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు అది ఉంటుంది. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారన్నా? 2016-17 కే వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ అండి. మంది వి టుక్ అరౌండ్ సమ్ 3-4 years లో వితౌట్ మనం రిజిస్ట్రేషన్ లేకుండా చిన్నగా స్టార్ట్ చేసి వర్క్స్ చేయడానికి స్టార్ట్ చేసాము. దాని తర్వాత 2020 వెల్ ఎస్టాబ్లిష్డ్ లాగా తీసుకొని ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ చేసి వి స్టార్టెడ్ మేకింగ్ ప్రాపర్ ఏమేమి కావాలన్నీ తీసుకొని ఒక టీమ్ ఆఫ్ bunch of guys అన్ని ఫార్మ్ చేసుకొని ప్రాపర్ లా ఏమందో వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్. సో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతా ఉండే. సో వి స్టార్ట్ గెటింగ్ ఎ స్మాల్ మనీ, 1 రూపీ ఏమేమిందో అక్యుములేట్ చేస్తే వి స్టార్టెడ్ మల్టిప్లైయింగ్ బిజినెస్ అండి. అందరూ అనుకుంటారు కదా, యూ ఫస్ట్ ఫైనాన్షియల్ ఫండ్ ఉంటేనే బిజినెస్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాకు తెలిసినట్లే ఇట్ ఈస్ లైక్ ఐడియా అండి. వెన్ యూ హ్యావ్ ఐడియా, దట్ ఈస్ ద బేసిక్ సీడ్ టు ఎస్టాబ్లిష్ యువర్ బిజినెస్. ఐడియా ఉంటే యూ కెన్ మల్టిప్లై మనీ. ఆటోమేటిక్ మనీ అదే వస్తుంది, ఆటోమేటిక్ అండి. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ మనీ. స్టార్టింగ్ మీరు అంటే ఏపీలోనే స్టార్ట్ చేశారన్న కన్స్ట్రక్షన్? లేదండి, కర్ణాటక. ఇట్స్ మై నాది నేటివ్ వచ్చి కోలార్ అండి. కోలార్ శ్రీనివాసపురం తాలూకు మాది యాక్చువల్ గా నేటివ్. అండ్ చదువుకునేదంతా అక్కడే మేము. నేను +1 కి నేషనల్ కాలేజ్ బస్వన్గుడి బెంగళూరు. అది అయిన తర్వాత ఏట్రియా ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది హెబ్బాల్ దగ్గర, అక్కడ కంప్లీట్ చేసి దాని తర్వాత ఎంటెక్ వచ్చి వేమన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, VIT అంటారు, కొర్మంగ్ల, సెయింట్ జాన్స్ పక్కన ఉంటుంది, అక్కడ కంప్లీట్ చేసాము. దాని తర్వాత వి స్టార్టెడ్, మేము ఒక వర్క్ లెస్ ఫెలో అండి. అప్పుడు వి స్టార్టెడ్ గెటింగ్ ఫైల్స్ తీసుకొని ఒక 10 కంపెనీస్ కి వెళ్ళడము, పొద్దున్న సాయంత్రం మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండి
అండ్ వీ స్టార్టెడ్ ఫైండింగ్ ఏదైనా జాబ్ తీసుకురా పొద్దున అయితే సాయంత్రం దాకా రఘువరన్ బీటెక్ స్టైల్లో మాకు ఇంట్లో same అది ఎలా ఉండేది. జనరల్ Regular గా కూడా బీటెక్ అయిపోయిన వాళ్ళు అప్పట్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నది సేమ్ ఇలాగే ఉందండి. ఆల్మోస్ట్ ఒక 6-8 months అట్లే ఉండ. దాని తర్వాత ఒక ఫ్రెండ్ ఒకటి ఇంట్రడ్యూస్ అయినారండి మాకు, ఇట్లా వుడ్ అంతా ఇట్లా ఉంది, ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లా అంటే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి, అంటే వాళ్ళు కొంచెం పెట్టుకొని స్టాక్ అట్లా పెట్టుకొని వాళ్ళ దగ్గర మెటీరియల్ అంతా ఉండే. సో ఏం చేద్దామంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేయని, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ఎనీ మోర్, నువ్వు ఇట్లా స్టార్ట్ చేసి మంచి కాన్సెప్ట్ అన్న తర్వాత నేను టేక్ ఓవర్ తీసుకొని నేను స్టార్ట్ చేసినాను కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ గా. అంటే మీరు పార్ట్నర్షిప్ మీద స్టార్ట్ చేశారా? ఇనిషియల్లీ అట్లా ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్ చేసాము. వాళ్ళు ఏం లేదు ఇప్పుడు. వాళ్ళు కొంచెం అంటే మీరు కర్ణాటకలో ఉన్నారు కదా స్టార్టింగ్, మరి ఇక్కడ ఏపీ ఎట్లా స్టార్ట్ చేశారని మళ్ళీ? సార్ నాకు ఒకటి ఎంక్వైరీ వచ్చిండ అట్లా 11 o'clock బిఫోర్ కరోనా టైమ్స్, ఒకటి హౌస్ ఒకటి కట్టియాలి అనేసి. ఆల్మోస్ట్ 11 o'clock లో కాల్ వచ్చి ఇట్స్ అర్జెంట్ ఉంది, ఇట్లా వాళ్ళ మదర్ కి ఒక హౌస్ కట్టాలా సడన్ గా అన్నప్పుడు 2018 లో వి ట్రావెల్డ్ టు హైదరాబాద్ టు మేక్ వన్ కోర్ట్ స్టైల్ హౌస్. ఓకే. అండ్ ఆల్మోస్ట్ ఒక 6 months పట్టింది మాకి కట్టడానికి హౌస్. ఇట్స్ లైక్ హ్యూజ్ హౌస్, ఒక 10,000 SFT లో ఉంటుంది. ఇట్ ఈస్ బీయింగ్ లవ్డ్ బై ఆల్ ద గైస్ హూ విజిట్ ది హౌస్. కోర్ట్ యార్డ్ స్టైల్లో ఆల్మోస్ట్ వింటేజ్ స్టైల్లో కట్టినామని హౌస్. స్ప్రెడ్ అక్రాస్ మీకు 4 bedrooms, లావిష్ ఓపెన్ ఏరియాస్. ఈ రోజు మీరు అంటున్నారు కదా మండువా హౌసెస్ అట్లా ఏం ట్రెండ్ అవుతున్నాయి. దట్ వాస్ మై 2016-18 ప్రాజెక్ట్ మాది అది. తర్వాత ఏదైనా కానీ ఎనీథింగ్ వి టేకప్, వి లవ్ క్రియేటింగ్ ల్యాండ్ మార్క్స్ టు ది ప్లేస్. ఏదైనా కానీ ఒక వాల్యూ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి ఏదో ఒక ప్రాజెక్ట్ ప్రాఫిట్ అట్లా కాకుండా ఏదైనా కానీ క్రియేట్ చేసి ఇట్ షుడ్ క్రియేట్ ల్యాండ్ మార్క్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 2 to 3 kilometer రేడియస్ లో అదొక ల్యాండ్ మార్క్ లాగా క్రియేట్ అవ్వాలనే ఫైట్ చేస్తాం ఎప్పుడు. దాని తర్వాత బేసిక్ ఏమన్నా డ్రాయింగ్స్ మా టీమ్ అన్న మేము హైర్ చేసిన టీమ్స్ తో కూర్చొని డిస్కస్ చేసి ఐడియాస్ అనుకుంటున్నా పర్టికులర్ గా. అని ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఈ ఆఫీస్ కూడా చాలా బాగుంది వుడ్ తో. నెక్స్ట్ మీ కొన్ని మీ ఇన్స్టాగ్రామ్ లో అవి చూస్తూ ఉంటే ఎంత యూనిక్ గా, అంటే పాతకాలం టైప్ లో ఉంటాయి కదా. నెక్స్ట్ మధ్యలో ఒక హోల్ ఉండి పాత సినిమాలు అట్లాంటివి కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే ఓల్డ్ ప్యాటర్న్ వస్తారు ఏందన్నా, అంటే అందరూ అప్డేట్ అవుతా ఉంటే లైక్ ఇప్పుడున్న దీంట్లో నథింగ్ బియాండ్ ఏన్షియంట్ టెక్నాలజీ కన్నా మించింది ఏది లేదు అంట. ఇట్స్ బియాండ్ ఎనీథింగ్ లేదట. ఇప్పుడు దానికన్నా దెర్ ఇస్ నో ఇన్వెన్షన్, కొత్తగా నువ్వు కనబెట్టి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ యూ టేక్ అవుట్ ఆల్ దట్ రెఫరెన్సెస్. 100% సైన్స్ ఇస్ దేర్ అన్న. దెర్ ఇస్ నోథింగ్ ఇప్పుడు ఏదో నువ్వు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆల్రెడీ డిస్కవర్ అయిపోయింది అదంతా. మనం జస్ట్ రెఫరెన్సెస్ తీసుకొని వర్క్ చేస్తే దట్ ఈస్ బ్యూటిఫుల్ ఎనఫ్. ఇప్పుడున్న ప్రెసెంట్ టెక్నాలజీస్ కానీ అన్ని అంతే. ఇప్పుడు ఏదైనా కానీ చిన్న వస్తువు తీసుకుంటే ఏన్షియంట్ లోనే అప్పుడు ఉండే రెఫరెన్సెస్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా ఇమేజెస్ వస్తుంటాయి. ఇప్పుడు వాడుతున్న వస్తువులు కూడా అప్పట్లోనే ఎట్లా కనిపెట్టారో చాలా పోస్ట్స్ ఉన్నాయి, అట్లా వస్తూనే ఉంటాయి ఈవెన్ విజీ ఎవ్రీడే లైఫ్ లో. అట్లా ఈవెన్ ఈ టెక్నాలజీ కూడా ఓల్డెన్ డేస్ లో ప్రతి ఒక్క ఓల్డ్ హౌస్ ఈస్ హ్యావింగ్ దిస్ గేబుల్ స్ట్రక్చర్స్ అన్న. కొత్తగా నేనేం చేయట్లేదు. ప్రతి ఒక్క ఓల్డ్ హౌస్ వుడ్ తోనే ఉంటుంది. పైన ట్రెస్సెస్ అంతా వుడ్ తోనే చేసింటారు, పైన పెంకులు వేసింటారు. జీరో ఐరన్ కదా. ఈ మెటల్ అనేది మనం ఏం వాడమన్న దీంట్లో. పీపుల్ హూ డోంట్ నో టు మేక్, దే ఆర్ మేకింగ్ విత్ ఐరన్ అండ్ క్లాడింగ్ విత్ వుడ్ అట్లా చేస్తున్నారు వేరే వాళ్ళు. బట్ మనం అయితే వీఆర్ నాట్ యూజింగ్ మెటల్. ప్రాపర్ గా యూఎస్ లో ఎట్లా టింబర్ అనేది సైట్స్ కి వెళ్ళి అక్కడే ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తామో సేమ్ వే మనం సైట్స్ అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని కంటైనర్స్ లా ఇక్కడ మనం గోడౌన్స్ లో స్టాక్ చేసుకొని కావాల్సిన మనకి నచ్చినట్టుగా కస్టమర్ ఎట్లా ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారంగా మనం టంగ్ అండ్ గ్రూప్స్ చేసుకొని డోర్స్ విండోస్ అన్ని మన సైడ్ లోనే మనకు వాళ్ళకి నచ్చి చూపించి వాళ్ళ టేస్ట్ ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇచ్చేసి హౌసెస్ కి చేసి ఇస్తున్నాం. అండ్ దిస్ ఇస్ లైక్ యునో ఒక మనిషి ఒక లైఫ్ లో ఎనీ హ్యూమన్ బీయింగ్ ఫర్ అ గై ఇట్ ఈస్ లైక్ వన్ మ్యారేజ్ అండ్ వన్ హౌస్ అని కంపల్సరీ ఒక హ్యూమన్ గైస్ లైఫ్ లో అదైతే 100% ఉంటుంది అది. దీంట్లో ఒకటి మ్యారేజ్ అని, సెకండ్ థింగ్ ఇస్ హౌస్. ఒక హౌస్ కట్టుకోవాలనే చాలా మందికి అది లైఫ్ గోల్ కూడా. కొందరికి ఏమవుతుందంటే సడన్ గా ఏదో కట్టింటారు అట్లా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అని ఎంత వాళ్ళ తండ్రి వాళ్ళ డాడీ వాళ్ళు కట్టించినా కూడా యూ విల్ హావ్ దట్ డిజైర్ టు మేక్ హిస్ ఓన్ హౌస్. దాంట్లో వెన్ యూ సీ ఇట్ లైక్ యునో ఒక చిన్న హౌస్, వెదర్ ఇట్ మైట్ బి ఒక 10,000 SFT లేదా ఒక 1,000 SFT, ఒక 200 SFT ఇట్లా కూడా ఉన్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ విత్ కమ్ వాళ్ళ బడ్జెట్ కొంచెం సి ఒక హౌస్ కట్టుకోవాలని నథింగ్ డిఫైన్ లైక్ మనీ. మీకు ఒక పల్లెటూరులో ఒక చిన్న ల్యాండ్ ఉండి దాంట్లో పొలం అంతా ఉండి ఒక చిన్న హౌస్ ఒక హట్ లాగా వేసుకున్నా దట్ ఈస్
నీకు నచ్చినట్టుగా నేర్చుకుంటే ఈవెన్ దట్ ఇస్ లవబుల్. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ అవుతుంది. చాలా మంది ఎంత డబ్బులు సంపాదించాం అనేది కాదు, మంచి పీస్ అన్న, పీస్ఫుల్ చిన్న ఫార్మ్ హౌస్ లాగా కొబ్బరి తోటలోనో ఒక చెరుకు సంథింగ్ అట్లా ఒక చిన్న హౌస్ కట్టుకుందాం అన్న చాలా మంది అట్లా చేస్తారు. బికాస్ ఆఫ్టర్ ఈ కోవిడ్ అనేది దట్ ఈస్ బై ఇంపాక్ట్ చూపించి అండ్ పీపుల్ వాంట్ టు లివ్ ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. చాలా మంది అండి ప్రతిసి ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నారు, ఫ్రూట్స్ ఇవన్నీ ఆర్గానిక్ అంటున్నారు. వాల్స్ మొత్తం టాక్సిక్ వాల్సే కదా, సిమెంట్ ఇస్ నథింగ్ బట్ టాక్సిక్ వాల్స్. సస్టైనబుల్ మీకు లివింగ్ లోకి అయితే రాదు. అండ్ బ్రీతబుల్ వాల్స్ అంటారు. వుడ్ అనేది బ్రీత్ అవుతుంది, వెన్ యూ ఎక్సెల్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జర్వ్ అవుతుంది వుడ్ అనేది. మళ్ళీ ఆల్వేస్ మేక్ యువర్ హౌస్ ఫ్రెష్, ఫ్రెష్నెస్ ఇస్తుంటుంది ఎప్పుడు, హౌస్ ఆక్సిజన్ లోడ్ చేసుకుంటుంటుంది వుడెన్ హౌస్ లోపలికి ఎప్పుడు కానీ. సో దట్స్ వేర్ యూ ఫైండ్ ఫ్రెష్ ఎయిర్ అట్లా అనిపిస్తుంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఫారిన్ గైస్ ది ప్రిఫర్ దిస్. అట్లా సస్టైనబుల్ లివింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నేచర్ కి హారం చేసి కన్స్ట్రక్షన్స్ చేసుకోరు వాళ్ళు. దే వాంట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ద నేచర్. ఇప్పుడు చూడండి సంథింగ్ ఒక 50 years 60 years లైఫ్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ హౌస్ అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. 50-60 years తర్వాత ఇది డిటరేట్ అయినప్పుడు, అంటే డిస్మాంటిల్ అయినప్పుడు కానీ డిస్ట్రాయ్ అయినప్పుడు కానీ ఇట్ విల్ ఆల్వేస్ గో ఇన్ టు ద నేచర్. లేదా 100% డీకే అయిపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఇస్ అ మెన్యూ టు ఎ ప్లాంట్, దెన్ ఇట్ ఇస్ గ్రోయింగ్ అగైన్ అండ్ మేకింగ్ ఎకో సిస్టమ్ లో వెళ్ళిపోయింది. 100% ఎకో సిస్టమ్ కి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఈ మనం సిమెంట్ అనుకోండి, వెన్ యూ జస్ట్ ఒక చిన్న గోడ బద్దలు కొట్టినప్పుడు దొరికేట్లా మెటీరియల్ ఎక్కడ డమ్ చేయాలని తెలియక కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు కాంక్రీట్ జంగల్స్ లో. ఇప్పుడు దాన్ని ఎక్కడ డమ్ చేస్తాడు, ఎంటీ సైట్స్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి డమ్ చేసుకుంటున్నారు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. అవునన్నా, చాలా మంది చెరువుల్లో అది వెన్ యూ సీ దట్ సిస్టమ్ ఆడ చూస్తే రోడ్స్ పక్కన, ఇప్పుడు మణికొండ ఏరియాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తాము, వెన్ యూ సీ ఆల్ దట్ డంప్డ్ కాంక్రీట్, బ్రోకన్ పీసెస్ ఆఫ్ దట్ కాంక్రీట్ అన్ని ఉంటే ఒకలా హార్డ్ గా కనిపిస్తుంటది. మంచి రాయల్ బిల్డింగ్ ఉంటుంది, దాని పక్కన ఇదంతా ఉంటుంది. అక్కడ చూస్తే అనిపిస్తుంది దట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు కంపేర్ దట్ ఎకో సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేసి. సో దాని వల్ల ఎనీథింగ్ విచ్ ఇస్ సస్టైనబుల్ అనేది నేనేం రికమెండ్ చేయట్లేదు, గో ఫుడ్ అట్లా ఏం లేదు, నథింగ్ లైక్ కమర్షియల్. నేనేమంటున్నానంటే సంథింగ్ యూ బిల్డ్ విత్ నేచర్. ఐదర్ ఇప్పుడు చాలా వస్తున్నాయి దట్ లైక్ మడ్ హౌసెస్ అని, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆర్ కమింగ్. మీకున్న స్తోమత బట్టి అంటే ఫైనాన్షియల్ దీన్ని బట్టి యూ మేక్ సంథింగ్ విచ్ ఇస్ ఎకో ఫ్రెండ్లీ. మీకు పెంకులు వేసుకోవాలనుకుంటే గో ఫర్ మ్యాంగ్లూర్ టైల్, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ వాట్ యూ లైక్. అండ్ నా సజెషన్ ఏమంటే గో ఫర్ సస్టైనబుల్ లివింగ్. దాంట్లో యూ రియలీ ఎంజాయ్ ది హోమ్స్ గానీ అట్లా, యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ లివింగ్. ఆ సస్టైనబుల్ లివింగ్ లో యూ విల్ రియలీ ఎంజాయ్. సో ఇప్పుడు చాలా మంది ఐ సీ లాట్ ఆఫ్ కస్టమర్స్, మా కస్టమర్స్ కూడా దే హ్యావ్ హ్యూజ్ క్రోర్ బంగ్లోస్ ఇన్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉన్నా కూడా ఒక 1 acre పొలంలో నాకు హౌస్ కట్టిదోరా అట్లా ఇట్లా లాట్ ఆఫ్ పీపుల్ అట్లనే ఉన్నాయి, మాకు చూస్తున్నాం కదా. అండ్ నాకు కొన్ని టైమ్స్ ఒక మనిషి అనేవాడు ఇంత అర్న్ చేసిన తర్వాత కూడా పీస్ అక్కడ వెతుకుతున్నాడు. ఫైనల్ గా మనిషి ఎంత సంపాదించినా సరే ఒక దగ్గర ప్రశాంతంగా బతకాలి అంటే ఆ లైఫ్ ఎక్కడ చూసాడు, ఆయన చైల్డ్హుడ్ డేస్ లో చూసినాడు ఆ లైఫ్ అనేది, అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాడు. అంటే హీ డింట్ ఫైండ్ దట్ ఆ లైఫ్ జర్నీలో ఆయన ట్రావెల్ చేసిన డబ్బు కావచ్చు, ప్రతి ఒక్కటి కావచ్చు, హీ ఈస్ నాట్ హ్యాపీ. అంటే చాలా మంది ప్రొఫైల్స్ నేను చూసాను, బిగ్ గైస్ లైక్ డిఎస్పీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, లాట్ ఆఫ్ పీపుల్ బై ఈ హౌసెస్, లాట్ ఆఫ్ పీపుల్ బై అండ్ దే స్పెండ్ గుడ్ లైఫ్. అది అట్లా అంటే లేదు, నేను చూస్తుండేది అంత అర్న్ చేసినారు, ఆర్సీసీ జంగల్స్ అంతా కట్టుకున్నారు, ఈ ఊరు చివర చిన్నగా ఒక పల్లెటూరు స్టైల్లో ఒక హౌస్ వేసుకొని ఇట్లా గేబుల్స్ అన్ని పెట్టుకొని చిన్న హౌస్ చేసుకుందామని ఇష్టపడుతున్నారు లాట్ ఆఫ్ పీపుల్. అండ్ అక్కడ ఉంటారు ఒక బేసిక్ మేడ్ అట్లంతా వాళ్ళ పల్లెటూరు నుంచి తెచ్చుకొని అవే వంటలు వండించుకొని పీపుల్ ఆర్ స్పెండింగ్ దట్ లైఫ్, క్వాలిటీ లైఫ్ కి ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఒక వీక్ లో 7 days అనుకున్నా కూడా ఒక 4 days బిజినెస్ అన్ని చూసుకొని ఒక 2 days సాటర్డే సండే కంపల్సరీ ఫార్మింగ్ అనేది వెళ్తున్నారు. అంటే సంథింగ్ దెర్ ఇస్ ఎ చేంజ్ దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ కోవిడ్ అయిన తర్వాత. దెర్ ఇస్ ఎ బిగ్ ఇంపాక్ట్ వేర్ హ్యూమన్, అది ఎవరో స్పీచ్ ఇస్తే నేర్చుకునేట్లా సిస్టమ్ లో కూడా ఇట్ ఇస్ ఆటోమేటిక్ అయింది. నేచర్ హస్ క్రియేటెడ్ ఇట్, నేచర్ హస్ దట్ పవర్ అంటారు కదా టు గెట్ ద సిస్టమ్ ఇన్ టు ఇది, ఇట్ హస్ క్రియేటెడ్ ఇట్. దానికన్నా దెర్ ఇస్ నో బిగ్ సిస్టమ్ ఆర్ దిస్ థింగ్ టు ట్రైన్ పీపుల్. ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్, అంటే బిజినెస్ చేసేటప్పుడు ఎవరికన్నా కొద్ది డౌట్ ఉంటది, జాబ్ చేయడం మనసి బిజినెస్ అంటున్నాడు ఏంది అంటే, డబ్బులు కూడా బిజినెస్ చేయాలి, కాస్త డబ్బులు కూడా కావాలి, ఎట్లా సపోర్ట్ చేశారు? అంటే ఇనిషియల్ డేస్ లన్నా బేసిక్ అంటే నాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే వెన్ యూ వాంట్ మేక్ కంపెనీ రిజిస్ట్రేషన్ యూ హ్యావ్ టు పే సమ్ ఒక 10,000 15,000 ఇచ్చి ఆడిటింగ్ 70 అవన్నీ చేసి, ఐ డెంట్ హ్యావ్ మనీ టు ఎస్టాబ్లిష్ దట్. చిన్న 1,000 2,000 I made all that money to accumulate, and then I went to some agent and asked him what all is required to make establish, and అన్ని తెలుసుకొని అన్ని స్టడీ చేసుకొని, because see I am a basic middle class guy, my dad is a farmer and he has not established any companies, అట్లా ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు. And see we have some idea we want to implement. దీంట్లో
రీసెర్చ్ జైనికి వెళ్ళి ఐ వెంట్ టు జయనగర్ అండ్ బెంగళూరులో జయనగర్ అని ఉంది, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళి అడిగాం ఇట్లా ఏమేమి కావాలా, ఇట్లా ఏమేమి చేయాలి అట్లా అంటే ఒకరు నాకు అక్కడ ఉన్న అతను ఇవి కావాల్సి ఉంటే ఇవి డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేయాలా మీరు. సో దెన్ ఐ ప్రిపేర్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ సబ్మిట్ చేసుకొని నేను బెంగళూరులో ఒక ప్లేస్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేసాం ఇనిషియల్ డేస్ లో. అక్కడ నుంచి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ దెన్ వి స్టార్టెడ్ మూవింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. మాకు మల్టిపుల్ స్టేట్స్ నుంచి ఈ రోజుకి వి గెట్ లాట్ ఆఫ్ ఆర్డర్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా కూడా, హిమాచల్ వస్తుంది, జార్ఖండ్ వస్తుంది, డిఫరెంట్ ప్లేసెస్ లైక్ ఎవ్రీబడి వాంట్స్ మేకింగ్ హౌసెస్, బట్ ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ సౌత్ ఇండియా బికాస్ వెరీ యాక్సెసిబుల్ అండ్ మా ఈవెన్ వర్క్ ట్రావెలింగ్ కానీ అందరికి ఈజీగా ఉంటుంది. అండ్ సో లాట్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ రెడీస్ కూడా మాకు ఇక్కడ ఎక్కువ ఉన్నారు, సో దట్ ఈజీ ఆఫ్ బిజినెస్ కూడా మాకి ఉంది. మళ్ళీ ట్రావెలింగ్ టైం అన్ని చూసుకుంటే ఇట్స్ బెస్ట్ ప్లేస్ టు వర్క్ అన్నని, సో వీఆర్ సెటిల్డ్ హియర్ అండ్ వీఆర్ వర్కింగ్ హియర్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మనం ఇల్లు చిన్న చిన్నవి అంటే ఓకే అన్న కాటేజ్, బట్ ఇల్లు కూడా మీరు బిల్డ్ చేస్తున్నారు, సో వాటి కంపల్సరీగా గవర్నమెంట్ సర్టిఫైడ్ అయి ఉండాలి. అంటే ఇవి ఏమైతుంది దీంట్లో ఎట్లా అంటే దీస్ హౌసెస్ ఇప్పుడు కడుతున్నాం కదా, దీస్ ఆర్ లైక్ సస్టైనబుల్ హౌసెస్ కింద వస్తుంది, అంటే గ్రీన్ హోమ్స్ అంటారు ఇవన్నీ. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే దిస్ ఈస్ లైక్ యూఆర్ నాట్ గోయింగ్ మోర్ దెన్ 1 floor or 2 floors అట్లా ఏం లేదు, జస్ట్ లైక్ మేకింగ్ ఏమంటారు ఇప్పుడు ఫ్యాబ్రికేషన్స్ లో ఎట్లా వేసుకుంటున్నారు, ఇట్ ఈస్ లైక్ డిస్మెంటలబుల్ స్ట్రక్చర్స్, ఎప్పటికైనా టెంపరరీ హోమ్స్ కింద వస్తాయి. వెన్ ఇట్స్ నాట్ లైక్ పర్మనెంట్ హోమ్స్, వెన్ యూఆర్ డూయింగ్ పర్మనెంట్ హోమ్స్ అయితే మీకు కంప్లీట్లీ అప్ టు ఇది టెంపరరీ లైక్ రిసార్ట్స్ లో లైక్ గ్రీన్ బిల్డింగ్స్ కింద డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లివింగ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి అనుకోండి, ఫారిన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌస్ లివింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రాజస్థాన్ వెళ్తే అక్కడ ఒక మడ్ షేప్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి, అట్లా ఒక టు గివ్ పీపుల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్, దీస్ హౌసెస్ ఆఫ్ కమ్ into invention and that is being spread all over India and everybody are making it, and this is like sustainable living ki first priority untadi. ఎన్ని ఇయర్స్ వస్తుందని ఒక ఇల్లు అట్లా కడితే ఈ హౌసెస్ ఇప్పుడు కడుతున్న as you go and make a research in Google లో మీరు వెళ్తే కన్నా it explains like 80 to 100 years అని చెప్తుంది Google first words. యూ కెన్ సర్చ్ అండ్ గూగుల్ లైఫ్ ఆఫ్ వుడెన్ హౌసెస్ అంటే ఒక 80 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు చెప్తుంది రీసెర్చ్. జనరల్ గా మన పాత కాలం ఇల్లులు అన్ని కూడా వుడ్ ఉంటది, ఫ్రేమ్ సేమ్ టెక్నాలజీ ఇప్పుడు కూడా వుడ్ బాగానే. అదే అన్న దట్స్ ఇప్పుడు ప్రీవియస్ టెక్నాలజీ ఏముందో ఎనీథింగ్ లైక్ ఏన్షియంట్ టెక్నాలజీ వాట్ యు కాల్ దానికన్నా మించిన సైన్స్ లేదు, దర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్. నాకు తెలిసి వెన్ యూ ఇప్పుడున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆ టెక్నాలజీ అన్ని తీసుకొని వస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎనీ గై కెన్ బి ఎ స్కిల్డ్ మాస్టర్. ఏపీలో పాలకొల్లు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్తే మనకు కనిపించేది అవి ఆటోమేటిక్ అవునండి. మీకు వెస్ట్ ఎప్పుడో ఇప్పటికే అదే దీంట్లో ఉంటుంది. బికాస్ ఎందుకంటే మెయిన్ వన్ పార్ట్ ఈస్ అబౌట్ రూఫింగ్ సిస్టమ్. దీంట్లో వాటర్ ఏదన్నా కానీ రైనీ సీజన్ లో వాటర్ ఏదన్నా ఒక డ్రాప్ పడంగానే ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ది హౌస్. పెంకులు ఉన్న ఇంక్లినేషన్ పెట్టి ఆ పెంకుల మీద జారి వాటర్ వెళ్ళిపోతుంది. సో మనకు వచ్చేది ఆల్మోస్ట్ ఒక సీజన్ లో 3 months ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ హెవీ రైన్ ఫాల్స్ వి గెట్. ఇట్స్ హార్డ్లీ అబౌట్ 1 month. 1 year లో యూ గెట్ ఓన్లీ అరౌండ్ సమ్ 3-4 months ఆఫ్ రైన్ ఫాల్ ఉంటుంది. ఆ 3-4 months లో నువ్వు ప్రాపర్ గా దాన్ని రూఫింగ్ కానీ పైన వాటర్స్ అవన్నీ ఏం లేకుండా స్టాగ్నెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నావు అంటే యువర్ లైఫ్ ఆటోమేటిక్లీ గోస్ అప్. ఆ హౌస్ ది లైఫ్ దాంట్లో ప్రీవియస్ హౌసింగ్ లో ఏముండే గేబుల్డ్ రూఫ్స్ ఉండే, అంటే ఏదైనా వాటర్ పడంగానే ఈజీగా కిందకు వచ్చేస్తుండే. సో ఏమవుతుందంటే ఇప్పుడున్న ఎవ్రీబడి ఆర్ బిల్డింగ్ ట్యాంక్స్ ఆన్ దర్ రూఫ్ సో దట్ ద వాటర్ గెట్ అక్యుములేటెడ్, దెన్ ఇట్ ఇస్ డ్రైన్ టు ది పైప్స్ అండ్ దెన్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్. కేరళ వెళ్తే గనా నో హౌస్ విల్ హ్యావ్ పారాపెట్ వాల్ అండ్ ఓపెన్ ఏరియాస్ లైక్ దట్. ఎవ్రీ రూఫ్స్ ఆర్ కవర్డ్ విత్ పర్లిన్స్ అండ్ రూఫ్స్ వేసి ఎదర్ షింగిల్స్ వేస్తారు లేదా స్టోన్ కోటెడ్ షింగిల్స్ వేస్తున్నారు, వేస్తారు. 100% మీరు కేరళ వెళ్ళి విజిట్ చేయండి. 19 మీకు ఎక్కువ అదే ప్రిఫర్ చేయాలి. బికాస్ ఏమంటే ఎక్కువ వర్షం ఉంటుంది, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో దాని వల్ల కాంక్రీట్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిటరేట్ అయ్యి లీకేజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, పడే వాటర్ వర్షం కాలంలో వెళ్ళిపోయేదానికి అవాయిడ్ చేస్తున్నారు అంతే. అప్పుడు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ ఎట్లా సర్టిఫై చేస్తుంది అన్న మనకి ఇది? it is like nothing related to the ఇది అంటే you're making this thing నార్మల్ ఒక పెంకుటిల్లు కడుతున్నామంటే గవర్నమెంట్ డస్ నాట్ నీకేముంది అట్లా సెక్షన్స్ ఏమన్నా బేసిక్ గా ఒక మంది ప్రైవేట్ జనరల్ గా ఎవరు ఇల్లు కట్టేసుకుంటే నార్మల్ గా వెళ్ళిపోద్ది. బట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిన తర్వాత ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి కానీ రిలేటెడ్ ఎవరైనా చూపించాల్సి ఉంటది కదన్నా. అట్లా నేనేమంటున్నా ఎవ్రీ ఏముందో స్కెచెస్ అనేది ఆర్కిటెక్ట్స్ చూపించాల్సి ఉంటుంది. 100% ఏమంటుంది ఎవ్రీ శాంక్షన్ ప్లాన్ అప్రూవల్ అయ్యి అవుతుంది. ఓకే, ఇప్పుడు యువర్ బిల్డింగ్ హౌస్ వాళ్ళు చెక్ చేస్తారు కదా. ఎగ్జాంపుల్ యువర్ బిల్డింగ్ హౌస్, you're going for permission.
హౌస్ కట్టినప్పుడు పర్మిషన్స్ కి వెళ్తారు. పర్మిషన్స్ కి వెళ్ళినప్పుడు దే చెక్ వాట్ ఇస్ ద క్రాస్ సెక్షన్స్ ఏమన్నా చేసుకుని 100% వాళ్ళు అప్రూవ్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద బేస్మెంట్ అనేది కస్టమర్ అనేది బేస్మెంట్ వేసిస్తాడు, ఓకే, మేము వెళ్ళి అసెంబుల్ చేస్తాం ఓన్లీ ద టాప్ పార్ట్, ఓకే, అంతే. ఇప్పుడు బేస్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకునే టైంలో సింగిల్ ఫ్లోర్ కాబట్టి నార్మల్ గా చేస్తారు. అయితే అట్లనేం లే, ప్యారిస్ లో వెళ్తే మీరు దగ్గర 40 floors డన్ విత్ ద సేమ్ వుడ్ అంటే ఉంటదన్నా, ఉన్నాయి. యూ కెన్ ఆర్బిట్రియం అని ఒక దెర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ ఇన్ ప్యారిస్, మీకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ 40 floors వస్తుంది. వుడ్ అంత స్ట్రాంగ్ ఉంటదన్నా, యూ కెన్ సర్చ్ గూగుల్ లో 40 floors లైవ్ అవుతుంది, సేమ్ మెటీరియల్ మనకు వస్తున్నాయి హౌసెస్ కి. అంటే ఎక్కడ తెస్తారన్నా మనకి వుడ్ అంతా? స్వీడన్, కెనడా, జర్మనీ. వుడ్ ఏ వుడ్ అనేది అంటే మన దగ్గర దొరకవా? లేదు, ఇక్కడ లేదండి, ఇక్కడ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది, ఇక్కడ ఏం అవైలబుల్ లేదు మెటీరియల్, అక్కడ నుంచి. స్పెషాలిటీ ఏందన్నా వుడ్ స్పెషాలిటీ లైక్ అంటే చదలు పట్టడం అట్లాంటివి ఏమైనా ఉంటాయి? ఏం రావు దీంట్లో, ఎందుకంటే అన్ని ప్రాసెస్ అయ్యి క్లింటర్ అయ్యి మెటీరియల్ బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత మనకు మెటీరియల్ వస్తుంది. ఇట్ ఈస్ లైక్ యూఆర్ సెల్లింగ్ సమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ యువర్ కంట్రీ. మీ కంట్రీ నుంచి మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అమ్ముతున్నామంటే నీ బ్రాండ్ యూ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ ఇన్ అదర్ కంట్రీస్. ఈవెన్ ఇండియా విల్ నాట్ డిగ్రేడ్ ఇట్స్ ఓన్ కంట్రీ ప్రోడక్ట్ ఎనీ అదర్ కంట్రీ. అండ్ మీరు స్టార్ట్ ఏమైతుంది, బయట కంట్రీ వాళ్ళు మనకు అమ్మినప్పుడు దే ఆల్వేస్ గివ్ ఏ టు అదర్ కంట్రీస్. సో ప్రోడక్ట్ వాళ్ళ కంట్రీ కన్నా మన కంట్రీలో బాగా వస్తుంది. We get lot of mails from different countries that we like the quality of construction which is happening at you. Really we wanted, can you just disassemble and అన్ని చేసి మాకు రిటర్న్ పంపిస్తారా? అట్లా మెయిల్స్ వస్తాయి మాకు, చాలా మంది మెయిల్స్ చేస్తారు. ఇప్పుడు ఒక ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత బిల్డ్ చేస్తారు కదా, డ్రాయింగ్ అది ఇస్తారు కదా, ఎట్లా ఇస్తారన్న మీ దగ్గర? మా టీం ఉంటారు, మా దగ్గర టీం ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ టీమ్, ఇన్ హౌస్ ఆర్కిటెక్ట్స్ టీమ్ ఉంటారు, లేదా వాళ్ళైనా డ్రాయింగ్ వాళ్ళు నచ్చింది. దీంట్లో ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు డ్రీమ్ ఉంది, మీరు ఏం చేస్తారు, బేసిక్లీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు అట్లా ఇట్లా ఆర్కిటెక్ట్కి వెళ్ళి ఇట్లా కట్టాలనుకుంటారు, నాకు డ్రాయింగ్స్ గీసి అని చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కలుస్తారు, మాట్లాడతారు, డ్రాయింగ్స్ రెడీ ఉన్నాయి. ఆ డ్రాయింగ్స్ రెడీ అయిన తర్వాత మా క్రాస్ సెక్షన్స్ మేము చూస్తాం, అంటే హౌ కెన్ వి బిల్డ్ దిస్ అనేసి. ఆ క్రాస్ సెక్షన్స్ అంతా చూసుకొని ఆ నచ్చిన ఫ్లో డ్రాయింగ్ ప్రకారం మా మెటీరియల్ మేము ఎట్లా కస్టమైజ్ చేయొచ్చు అని చూసి దానికి ఎస్టిమేషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ ఎస్టిమేషన్ పరంగా దాన్ని ఎస్టిమేషన్ ప్రిపేర్ అయిన తర్వాత కస్టమర్ చెప్తాం, సార్ దిస్ ఇస్ ద బడ్జెట్ విచ్ ఇస్ కమింగ్ ఫర్ యువర్ హౌస్, హౌ డు యు వాంట్ టు టేక్ అప్. స్టార్టింగ్ ఇచ్చేస్తాం. ఏబిసి అనే మోడల్ ఉంటుంది. సపోజ్ ఓన్లీ వుడెన్ హౌస్ కావాలా, లేదా ఫ్లోరింగ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ తో కావాలా, లేదా ఫుల్లీ ఫర్నిష్డ్ కావాలా, మొత్తం ఫైనల్ లాక్ అండ్ కీ లాగా కావాలా, కంప్లీట్ వాళ్ళ గ్రూప్ ప్రవేశం బట్టల వరకు దాంట్లో ఉంటాయి, దే కెన్ యూజ్ ఇట్. అట్లా కంప్లీట్ అంత వరకు రెడీ చేసి ఇచ్చేస్తాము. 3 ఆప్షన్స్ పెట్టింటాము. సో వాట్ ఎవర్ దే లైక్ దే కెన్ గో. ఎంతమంది ఉన్నారు ఇంజనీర్స్ మీ దగ్గర? ఇప్పుడు ఆల్మోస్ట్ 6 people ఉన్నారు. 6 అంటే ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ 2 ఉన్నారు పిల్లలు. సైట్స్ లో సూపర్విజన్స్ కి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. అంటే మీరు ఇంజనీర్స్ ఎట్లా హైర్ చేసుకుంటారన్న? అంటే మంది బేసిక్ గా ఇక్కడ సివిల్ ఆర్సిసి కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి బేసికలీ ఏమంటే ట్రస్ట్ నాలెడ్జ్ అని ఉండాలి, ట్రస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి వాళ్ళకి. బేసిక్ ఏమైందంటే మీకు ఆర్కిటెక్ట్స్ వీళ్ళ బేసిక్ దట్ వాళ్ళు చేసుకున్నప్పుడు బిఆర్క్ చేసినప్పుడు కానీ మనం ఎట్లా ఇంజనీరింగ్ ఎట్లా చేస్తున్నామో వెన్ డూ దట్ బిఆర్క్ బేసిక్ ట్రసెస్ అనేది వాళ్ళకి బేసిక్ నేర్పించింది, లైక్ సబ్జెక్ట్ పార్ట్ ఆఫ్ దేర్ సబ్జెక్ట్. ఇంకా ఆటోకాడ్ డ్రాయింగ్ వచ్చింది అనుకోండి, ది బేసిక్ ట్రసెస్ ఎంత ఉండాలా ఏమనేది రెఫరెన్సెస్ త్రూ అంటే బేసిక్ గా టింబర్ ఫ్రేమింగ్ అని ఉంది దీంట్లో. వెన్ యు లెర్న్ ద టింబర్ ఫ్రేమింగ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు డు. ఓకే, అంటే జనరల్ గా మన ఇండియన్ కన్స్ట్రక్షన్ అంతా స్టీల్, ఐరన్ సంథింగ్ ఉంటది. లాట్ ఆఫ్ పీపుల్, స్కిల్ పీపుల్ హూ వాంటెడ్ టు డు దట్. దాంట్లో కూడా ఎక్స్పర్టైజ్ ఉన్నారు. ఓకే, అండ్ ఎనీథింగ్ లైక్ ఇంట్రెస్ట్, వెన్ యు హావ్ దట్ ఇంట్రెస్ట్ టు వర్క్ యు కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఇట్ ఇస్ లైక్ ఐడియాస్ ఆర్ బ్రాట్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్, నథింగ్ లైక్ ఏదో ట్రైన్ చేసిన వాళ్ళ ఇంత క్రియేట్ చేసిన వాళ్ళు కాదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం క్రియేట్ అయినాయి. అంటే మీ ఐడియా వాళ్ళకి ఎక్కించాలంటే పెద్ద టాస్క్ విల్ గైడ్ అండ్ కూర్చోబెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా అని. ఒక 1 hour ఆ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకోండి, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ గురించి ఇట్లా కావాలంటే దిల్ ప్రిపేర్. ఓకే, అంటే మెకానికల్ ఇంజనీర్? లేదండి, వి ఆర్ లైక్ మైన్ ఇస్ ఎలక్ట్రానిక్స్ అండి. VLSI is my core subject. VLSI very large scale integrated circuits అని. Okay, it's the toughest subject in electronics and highest paid salary in మీకు ఇప్పుడున్న ప్రెసెంట్ ఇంజనీరింగ్ లో హైయెస్ట్ పేడ్ ఉంటుంది VLSI కి. అంటే మీకున్న ఆ ప్యాడ్ అది పాత వదిలేసి ఎట్లా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్, ఏదన్నా సొంతంగా ఎస్టాబ్లిష్ చేయాలనే ఇంట్రెస్ట్ తో వచ్చింది. ఓకే, అండ్ చదివింది వి హావ్ గాన్ త్రూ అండ్ ఫ్యామిలీ కోసం చదవాల్సి వచ్చింది ఎలక్ట్రానిక్స్. ఇంట్రెస్ట్ వచ్చేసి ప్యాషన్ వేరే ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలి, క్రియేట్ చేయాలని ఒక ప్యాషన్. సో దాని వల్ల వి గాట్ ఇంటూ ఇట్ అండ్ వి ఆర్ మూవింగ్ ఇట్. అంటే ఒక ఎవరైనా ఇంజనీర్ హైర్ చేసుకోవాలని అవసరం లేదన్నా. when you have hunger and passion, I've learned. ఓకే, అది నేర్పిస్తుంది. The problem was I'm not an architect, I learned what I have to learn. ఓకే, సో ఇంకొకటి వుడ్ ఉంటది కదా మనం వేసిన తర్వాత,
మనం జనరల్ గా మన ఇండియన్ స్టైల్ అంతా ఇంట్లోనే వండుకుంటా ఉంటాము, అన్ని ఇంట్లో చేస్తాం, మనం ఎక్కువ ఫైర్ కూడా చేస్తాం. మరి ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ లైక్ అట్లాంటిది ఏమైనా వస్తే ప్రాబ్లం? సార్ మీ ఇంకోటి ఏమంటే దానికి బేసిక్ ఒక 3 ఇన్స్టెన్సెస్ లో మీ ఎవ్రీబడి విల్ అంటే లాస్ట్ టైం చూసుకుంటే లాస్ ఏంజల్స్ జనరల్ అండ్ 2 ఆప్షన్స్ అండి మీకు 3 ఆప్షన్స్. ఒకటి ఎవ్రీబడి గెట్ స్కేర్డ్ ఆఫ్ దీస్ హౌసెస్, ఒకటి 3 ఆప్షన్స్. ఒకటి ఫైర్, ఇంకోటి బర్గ్లర్, అట్లా దొంగలు అట్లా ఇట్లా ఏమైనా. ఇంకోటి ఏమైనా స్మోక్స్ ఈ కుకింగ్ చేస్తున్న టైంలో అట్లా ఏమైనా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ 3 దానికి దర్ ఇస్ అ సొల్యూషన్. ఎట్లా అంటే చెప్తాను చూడండి. వుడ్ లో ఒకటే ఆయిల్ అనేది ఉంటుంది బేసికల్ గా. మీకు అక్కడ ఏమవుతుందంటే 100% డబుల్ వాల్ సిస్టమ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ వుడ్. ఆడ మీరు చూసిన ఇష్యూస్ లో దాంట్లో అయితే ఇట్స్ లైక్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది ఫ్రేమ్స్ అంతే. మీకు దాంట్లో వెన్ అదర్ మెటీరియల్స్ లైక్ ప్లాస్టిక్ అండ్ ఎక్స్ట్రా మెటీరియల్స్ దాంట్లో ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ పర్టికులర్ ఆఫ్ ది వుడ్. సో దాంట్లో ఏమవుతుందంటే ఎనీథింగ్ ఈ ఆయిల్ లేనప్పుడు ఫ్లేమ్ చేసేట్లా మీరు వుడెన్ ఫైర్ రిటార్డెంట్ కెపాసిటీ, వెన్ ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ ది ఆయిల్ అండ్ హ్యావింగ్ దట్ ప్లాస్టిక్ కంటెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వుడ్ అనేది ఇంకా ఫ్లేమింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది. మళ్ళీ దానికి ఎయిర్ కెపాసిటీ, మీరు ఫ్లేమ్ అంటుకోండి వెన్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎయిర్ అనుకోండి, దాని మీద ఎయిర్ ఎక్కువ ఫ్లేమ్ చేస్తుంటే ఏమవుతుంది, ఈవెన్ దట్ ఫైర్ గోస్. మీ కాలిఫోర్నియా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ మీరు అంటున్నారో అక్కడ అది ఎక్కువ, అంటే ఎయిర్ వాజ్ వెరీ హై, ఓకే, విండ్ వెలాసిటీ వాజ్ వెరీ మోర్, అండ్ చిన్న ఫైర్ కూడా ఇట్ హస్ గాన్ టు ది ఎక్స్టెంట్ అండ్ ఎవరు ఆపలేని కండిషన్స్ లో అట్లా అయ్యింది అంటారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ టెల్ దట్ ద పర్పస్ఫుల్లీ డన్ అంటారు. మల్టిపుల్ ఇటరేషన్స్ ఉన్నాయి దానికి, ఒక్కొక్కరు ఒక యాంగిల్స్ లో చెప్తున్నారు. నో ప్రాపర్ అంటారు. లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి. వెన్ యూ సర్చ్ ఆన్ దట్ ఒక లాట్ ఆఫ్ మల్టిపుల్ ఇటరేషన్స్ ఉన్నాయి దాని గురించి. ఇది క్లారిటీ లేదు. ఈవెన్ ది గవర్నమెంట్ ఇస్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ద ఇష్యూ దట్ హ్యాపెండ్ అని. అది ఎందుకు చేశారో కూడా ఎవ్రీబడి ఇది కూడా లేదు. సో అట్లాంటి యూ కెన్ మిస్ వెన్ యూ మేకింగ్ టైనీ హౌసెస్ అట్లా చేస్తున్నారు అనుకోండి. ఒక బర్గ్లర్ అలారమ్స్ గానీ టుడే యూ గెట్ లైక్ ఏదైనా సెన్సర్ ఉన్నా కూడా ఒక 5 మెంబర్స్ అలర్ట్ వచ్చేట్లుగా ఏదన్నా కానీ ప్రికాషన్స్ ఆటోమేటిక్ గా స్మోక్ వచ్చినా సరే అలారం వచ్చేస్తుంది, ఏదన్నా ఉన్ని చేయొచ్చు. బట్ పర్టికులర్ గా అక్కడ ఏదో ఇన్సూరెన్సెస్ అన్ని క్యాన్సిల్ చేశారు, ఫైర్ ఇంజిన్స్ అన్ని డైవర్ట్ చేశారు, సమ్ ఏదో మెస్ ఉంది అక్కడ. ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే హైదరాబాద్ లోనే ఒక ఆర్సీసీ బిల్డింగ్స్ ఒక 10 floors ఉండేవి అంటుకొని కాలుతున్నాయి. ఇట్ ఈస్ లైక్ యూనో అట్లుంది సిస్టమ్. లైక్ నేను ఒకటినే మార్చేసేదానికి అయితే ఏం లేదు. బట్ ఈవెన్ కస్టమర్ షుడ్ ఆల్సో, మేము చెప్తాము ఇట్లా ఫైర్ దీంట్లో ఇవన్నీ వేసుకుంటే మంచిది అని. సో ఫైర్ ప్రూఫ్ యూ గెట్ లైక్ 1 షీల్డ్ ఆఫ్ కెమికల్ దాని మీద. ఇక 1 లేయర్ గానే వేస్తే మీకు ఇట్స్ లైక్ 1 hour యూ ఫ్లేమ్ ఇట్, యూ విల్ నాట్ హ్యావ్ దట్. అట్లున్నాయి మెటీరియల్స్. అంటే జనరల్ గా వుడ్ త్రూ సౌండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న. జనరల్ మనకి బయట నాయిస్ వస్తుంది బాగా ఇంట్లోకి. అంటే ఇట్స్ లైక్ యూనో దీస్ మెటీరియల్స్ ఆర్ యూస్డ్ ఇన్ అకాస్టిక్స్ అంటారు, గిటార్స్ గానీ అవన్నీ గానీ. దిస్ ఇస్ యూస్ ఫర్ మేకింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ పర్టికులర్ గా స్ప్రూస్ అని కెన్ ఆల్సో గూగుల్ ఇట్ అప్ అండ్ సీ. అండ్ బీట్స్ కి అయితే వెన్ ఎక్స్టీరియర్ ఏముందో ట్రాన్స్ఫర్ గానికి కొంచెం మీకు ఇమీడియట్ గా అయితే కాదు, ఇట్ టేక్ సౌండ్ డిలేస్ ఉంటాయి ఎక్కువ. అంటే అకాస్టిక్స్ అనేది పెద్ద సబ్జెక్ట్ అది. అండ్ ఒక డిఫరెంట్ లేయర్స్ లో వస్తుంటుంది సౌండ్. ఇమీడియట్ గా అయితే మా ఇంజనీరింగ్ లో దర్ ఇస్ సెపరేట్ బ్రాంచ్ కాల్డ్ అకాస్టిక్స్ అని ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ లో కూడా ఉంటుంది. ఎవ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్ విల్ హావ్ ఎన్ ఐడియా అట్లా. అంటే ఇంకొకటి, ఇల్లు కట్టుకున్న తర్వాత మనం వైరింగ్ చేస్తాం అన్న, కన్సిల్ చేస్తాం కంప్లీట్ గా. షార్ట్ సర్క్యూట్ అయితే ఇప్పుడు మన నార్మల్ గా సిమెంట్ గోడలు అయితే ప్రాబ్లం అయితే లేదు, కానీ వుడ్ అంటే షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఇంకా మొత్తం. అవునండి. దాంట్లో ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ వాట్ యు కాల్ వుడ్ ఈస్ వెరీ బ్యాడ్ ఇన్సులేటర్ ఆఫ్ కండక్టివిటీ, ఎలక్ట్రిసిటీ కానీ అట్లా ఇమీడియట్ గా పాస్ అవ్వదు. అందుకే మీకు ఓల్డెన్ డేస్ లో అన్ని చక్కా బాక్సెస్ వస్తుండే. అవునవును. ఓల్డెన్ డేస్ లో టిక్ టాక్ స్విచెస్ అంటారు. టిక్ టాక్ స్విచెస్ కి బ్యాక్ సైడ్ యూ విల్ హావ్ దట్ వుడెన్ ఫ్రేమ్. టీక్ వుడ్ లో మిగిలిన మొక్కలు బ్రేకన్ చిప్స్ లో మీకు చేస్తుంటారు ఓల్డెన్ డేస్ లో. దట్ వాస్ లైక్ టిక్ టాక్ స్విచెస్, బ్యాడ్ ఇన్సులేటర్ కాబట్టి దే యూస్ టు ప్లేస్ దేర్. దాంట్లో ఏమవుతుండే అంటే, అండ్ ఇప్పుడు ఏదైనా కానీ మేము వుడ్ లో ఏం చేస్తాం, ఫస్ట్ వైరింగ్ చేసినప్పుడు వుడ్ లోనే కన్సిలింగ్ చేస్తాం కంప్లీట్ గా. గ్లాస్ ఫుల్ గా అట్లా ఇది చేసుకొని ప్యాక్ చేసి, అండ్ ఏదైనా షార్ట్స్ ఇదైనా కూడా షార్ట్స్ అయినా కూడా, అండ్ వైర్ టు వైర్ ఏదైనా కూడా గ్లాస్ ఫైబర్ గానీ అవి ఏమైనా వుడ్ ఉండడం వల్ల ఇట్ ఈస్ నాట్ క్యాచింగ్ వెరీ ఇమీడియట్లీ. సో అట్లా మేము ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో తీసుకొని చేస్తాం. అండ్ క్వాలిటీ ఆఫ్ ది వైర్స్ ఏం యూజ్ చేస్తామో ఎక్స్ట్రీమ్ వెళ్తాం. ఎఫ్ఆర్ ఎక్కువ ఉండేదే ఫైర్ రిటార్డెంట్స్ ఉండేమే వాడతాం. మేక్ కాటేజ్ మీకు బాగా స్టార్ట్ చేసిన తర్వాత బాగా అంటే స్ట్రగుల్ ఫేస్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఏందన్నా? అంటే ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అన్న. ఐ డోంట్ ఫీల్ లైక్ స్ట్రగల్.
అండ్ సి సంథింగ్ ఈస్ టీచింగ్ అస్ అనేది ఐ ఫీల్ లైక్ అంటే ఏదైనా ఉంటది స్ట్రగల్స్ అయినా కదా ఫీల్ కస్టమర్స్ గానీ అంటే సి హ్యూమన్ అన్నాక దర్ ఇస్ లైక్ సి ఈవెన్ అవర్ హ్యాండ్ విల్ హావ్ 5 fingers ఇట్ ఇస్ సపోర్టింగ్ ఇన్ డిఫరెంట్ వే. సో అట్లా ఉన్నప్పుడు సి పీపుల్ ఎవరు నాలాగే ఉండాలని అట్లయితే లేదు కానీ ఎవ్రీబడి విల్ హావ్ దర్ ఓన్ ఇంటెన్షన్స్ అట్లా ఉంటాయి. సో సి ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వీ హావ్ టు సపోర్ట్ దెమ్ ఇన్ 100% బెటర్ వే. అండ్ దీస్ ఆర్ లైక్ డ్రీమ్ హోమ్స్ ఫర్ దెమ్ వాళ్ళకి. సో ఫస్ట్ హౌస్ ఎట్లనో అయిపోయి ఉంటుంది అండ్ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ దేర్ ఓన్ డ్రీమ్ అన్నప్పుడు వి షుడ్ సపోర్ట్. మన సపోర్ట్ అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో చేయాల్సి ఉంటుంది, మనం కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫేస్ చేశారు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కొన్ని ఉంటాయండి. ఏమవుతుందంటే వి ఆల్సో కొన్ని అన్ని చేస్తాము, అన్ని అయిన తర్వాత కస్టమర్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి, మళ్ళీ చేంజ్ చేయడం. కొందరు ఉంటారండి అవుట్ ఆఫ్ 100 నాట్ ఎవ్రీబడి. అండ్ ఈవెన్ వీ గాట్ 10 people. కొన్ని టైమ్స్ లో అన్ని చేసిన తర్వాత కూడా కొంచెం ఫండ్స్ రాకుండా వదిలేసినవి ఉన్నాయి కొన్ని చేశారండి. దట్ ఈస్ అవర్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో వీఆర్ అంటే ఇప్పుడు మీరు ఒక కొటేషన్ ఇస్తారు, ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఇస్తారని, ఫైనల్ ఇచ్చేసామండి. అట్లా లేదండి, స్టేజ్ ఆఫ్ పేమెంట్ ఉంటాయి కదా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఈవెన్ వీ హ్యాడ్ అండి. వీ లెర్న్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ నెక్స్ట్ నాట్ టు డూ ఇన్ దట్ వే. సో అట్లా గుడ్ అండ్ బ్యాడ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద సొసైటీ. జనరల్ గా మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడే మనం ఇక్కడ ఏదైనా నచ్చకపోతే ఆ వాల్స్ పగలగొట్టి చేస్తారండి. ఎవ్రీబడి వాంట్స్ టు డూ. కొందరు ఇట్ ఈస్ లైక్ హ్యూమన్ మైండ్ సెట్స్ కొందరు ఉంటాయి అట్లా. ఈ రోజు నచ్చింది రేపు నచ్చకుండా పోతుంది. దాంట్లో ఏమంటే దీస్ హౌసెస్ కడుతున్న టైంలో పీపుల్ విల్ లవ్ అండి, ఎవ్రీబడి విల్ లవ్. కొందరు ఉంటారు దేర్ లైక్ 1 or 2 people షార్ట్ టైం. దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకపోవడమే ఒక ప్రాబ్లం ఉంటుంది. they solely depend on some other fellow who is not educated and వాళ్ళకి మైండ్ ఏదో చెప్పింటారు, వాళ్ళు దాని మీద బేస్ అయింటారు. దే డోంట్ నో వాట్ టు డూ. తర్వాత మేము మాతో వాళ్ళు ఏమన్నా వాళ్ళు అట్లా ఇట్లా వదిలించుకున్నా కూడా వాళ్ళు దాన్ని చేయలేకపోవడం, అట్లా ఆగిపోవడం. పీపుల్ హావ్ ఫేస్డ్ ఇట్ అండ్ దెన్ దే కమ్ దెన్ దే మేక్. ఉంటాయి ఎనీ కన్స్ట్రక్షన్ నాదేనా కాదు, లాట్ ఆఫ్ పీపుల్ విల్ మామూలు. అంటే అప్పటి వరకు వాళ్ళు నార్మల్ గా డాబా ఇల్లు లైక్ అట్లాంటివి ఉంటాయి కదా, అందులో ఉన్న వాళ్ళు సడన్ గా ఇవి చూసేటప్పటికి చేంజెస్ అయితే అడుగుతూ ఉంటారు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే దీస్ ఆర్ లైక్ పీపుల్, నార్మల్ పీపుల్ అయితే దీంట్లో డోంట్ కమ్ అండి. ఇట్స్ లైక్ ప్రీమియం సెగ్మెంట్ హోమ్స్. ఇట్ ఈస్ లైక్ ఏదో పూర్ గై మేకింగ్ హోమ్స్ అట్లా హోమ్స్. అది ఈస్ ప్రీమియం సెగ్మెంట్. ఇట్ సెగ్మెంట్ వేరే ఇది. పీపుల్ హూ వాంట్ టు బై లగ్జరీ హోమ్స్ ఆ సెగ్మెంట్ కింద వచ్చేస్తాయి ఇవి. ఇప్పుడు ఒక రిసార్ట్ తీసుకోండి, ఎనీ రిసార్ట్ ఈస్ హావింగ్ వుడెన్ హౌస్ అండి. ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ 10-15,000 per night. ఈజీలీ యూ గెట్ 15,000. ఇట్స్ నాట్ మిడిల్ సెగ్మెంట్ హోమ్స్ అని దీని సెగ్మెంట్ లోకి అయితే 100% రావి. అండ్ ఓన్లీ ప్రీమియం గైస్ హూ కమ్ అండ్ బై దిస్ హోమ్స్. దాంట్లో ఏమవుతుందంటే మొత్తం బయట ఉంటారు, అమెరికాలో ఉంటారు, వాళ్ళు చూసింటారు. మేమే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దే నో వాట్ ఇట్ ఈస్. దే బీన్ యూజ్ టు చూసారు, అక్కడ లైవ్ అన్ని చూసారు, ఎన్ని హౌసెస్ ఎన్ని ఇండ్లు ఎన్ని ఉన్నాయి, లైవ్ గా ఎట్లా వాడుతున్నారు వాళ్ళని చూసి కట్టించుకుంటారు. అన్న ఇంకోటి అంటే మీరు చాలా ప్రాజెక్టులు చేశారు, గవర్నమెంట్ కి చేశారు, సినిమాలకు చేస్తున్నారు, ఆల్మోస్ట్ పిల్లలు చేశారండి, పుష్ప కూడా చేశారు. నేను ఒక ఫోటో చూసా, మీరు కట్టించిన కాటేజ్ లోనే అల్లు అర్జున్ ఒక ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నీకు ఎట్లా అనిపించింది? అంటే వీ ఫెల్ట్ హ్యాపీ అన్న. నేను అది కడుతున్న టైంలో 2018 వాజ్ అవర్ ప్రాజెక్ట్. అండ్ వీవర్ లైక్ ఇంత డీప్ ఫారెస్ట్ లో కడుతున్నాము, ఎట్లా ఏమి అనుకున్నాము. ఆ టైంలో ఏం కూడా లేవు. అది మారేడుమల్లి టు భద్రాచలం రోడ్ ఉంటుంది, రంపచోడవరం ఈ ఏరియాస్ ఉన్నాయి. అండ్ టు గెట్ అ స్మాల్ ఒక పెట్రోల్ తెచ్చుకోవాలని ఒక 40 kilometers అట్లా మేము ఉండి వర్క్ చేసాము. అండ్ ఏపీ టూరిజం కట్టినాము. ది వుడ్స్ రిసార్ట్ అంటారు మారేడుమల్లి ఏరియాస్ లా. అండ్ 20 cottages, ఒక క్లబ్ హౌస్ అట్లుంది. టుడే ఇట్ ఈస్ దాని రెఫరెన్స్ పెట్టుకొని లాట్ ఆఫ్ ఎన్నో చాలా వచ్చాయి. అంటే లైక్ రిసార్ట్స్ పక్కన చుట్టుపక్కల రిసార్ట్స్ బూమ్ అయ్యాయి, రెస్టారెంట్స్ వచ్చినాయి, ట్రైబల్స్ అంతా వచ్చి షాప్స్ పెట్టుకున్నారు. లాట్ ఆఫ్ బిజినెస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ వీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. నథింగ్ లైక్ ఎనీ డిజైనర్ గానీ, ఎనీ ఆర్కిటెక్ట్స్ గానీ, ఎనీ ఇంజనీర్ గానీ, ఎనీబడి హూ ఇస్ ఇంటూ ఇది, దే ఫీల్ హ్యాపీ వెన్ దేర్ కాన్సెప్ట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మనీ. అట్లా అని కాదు కానీ it is not like producer always getting money atla ani kaakunda gaani something like it always makes a zeal, like happiness create aitadi when something is being implemented అయినప్పుడు okay, that's where we feel happy. అంటే ఇప్పుడు కూడా సంథింగ్ ఏదో ఒక కాటేజ్ కట్టారు 2 CR ఎంతో అయిందని చెప్పేసి నడుస్తుండేయండి. there are like different models. నాగార్జున గారు కూడా కావాలి డిఫరెంట్ ఒక ఏదో ఈవెంట్ ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేశారండి ఆ ప్రోగ్రామ్. వాళ్ళు కూడా వచ్చారంట. and somebody told to us that owner was explaining to us. And see, there are a lot of కట్టాం అది యాక్చువల్ గా. అండ్ ఎవ్రీబడి లవ్స్ దట్ హౌస్. అండ్ అదే అన్నాను 2016
2017-16 లో కట్టాం మేము హౌస్. అది ఓకే బ్యూటిఫుల్ గా ఉంది. 3.5 acres ఏరియాస్ లో ఒక 10,000 SFT లో చాలా బాగుంది హౌస్. ఓల్డ్ స్టైల్, ఈ రోజుకి ఏం కావాలా అది మేము ఇంప్లిమెంట్ చేసాము. లాట్ ఆఫ్ పీపుల్ సీ అండ్ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో జస్ట్ గా విజయ్ దేవరకొండ యూఎస్ వెళ్ళి అక్కడ మన ఇండియన్ స్టైల్లో ఇల్లు కట్టేసి సేమ్ మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి కడుతున్నారు. యూఎస్ ఇదే ప్యాటర్న్ అక్కడ కట్టేసి సక్సెస్ అయ్యారు. సినిమా కూడా బానే ఉంది. సో ఆ ప్యాటర్న్ కూడా మీరు ఇక్కడ వాడేసారు. మేము దానికన్నా ముందు కట్టామని 2018 మేము హైదరాబాద్ వచ్చాము. యాక్చువల్ గా సేమ్ సబ్జెక్ట్ మేము వాళ్ళకన్నా ముందున్నాం, అడ్వాన్స్డ్ ఉన్నాం, చేసాం అది. అండ్ వీఆర్ బీయింగ్ రన్నింగ్ అ గుడ్ బిజినెస్ అన్నట్లే లేదు. అంటే మీరు అంటే ఇప్పటి వరకు కట్టిన పెద్ద బడ్జెట్ హౌస్ ఏదన్నా? బడ్జెట్ అనేది ఏం కదన్నా, వాస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. 10 cottages అట్లా ఉన్నాయి, 5 cottages అట్లా ఉంటాయి. లేదా బిగ్ సైజ్ హౌస్ 10,000 SFT, 15-20,000 అట్లా కూడా కట్టినాము. డబుల్ ఫ్లోర్ కట్టినాము, 4 bedroom విల్లా అట్లా మల్టిపల్. సి ఎవ్రీ హ్యూమన్ విల్ హావ్ డిఫరెంట్ టేస్ట్. ఒకరికి ఒక కాటేజే బ్యూటిఫుల్ కట్టుంది, లేదా ఇంకోటి కొంచెం హ్యూజ్ గా ఉండాలా, 1/2 acre 1 acre లో ఇట్లా వుడెన్ హౌస్ కట్టించుకోవాలా. లాట్ ఆఫ్ పీపుల్ అన్న, లాట్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీ వెళ్ళి వచ్చిన వాళ్ళు, NRIs, వాళ్ళు డాక్టర్స్. అండ్ మామయ్య గారు ఒక అల్లుడు కోసం గిఫ్ట్ ఇచ్చిండే సీన్స్ కూడా మేము చూసాము. అండ్ అబ్బాయి అమెరికన్ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి ఇక్కడ ఒక ల్యాండ్ లో వుడెన్ హౌస్ కట్టి ఇచ్చిండే సీన్స్ కూడా మేము చూసాము. డిఫరెంట్ చూసాము, లైక్ డిఫరెంట్ హౌసెస్ చేసాం. అంటే ఇప్పుడు వాళ్ళు యుఎస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు కట్టించి ఇక్కడ కట్టించి ఇచ్చారు వాళ్ళు. నైస్ అన్న. అట్లా డిఫరెంట్ ఉన్నాయి లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్. మళ్ళీ కిడ్స్ హోమ్స్, అట్లా పిల్లలకి పెద్ద బంగ్లా ఉంది, ఇంటి పక్కన చిన్న టైనీ హౌస్ లాగా. లైక్ ఎనీథింగ్ ఈజ్ ఇంప్లిమెంటబుల్. దీంట్లో ఎనీ ఇమేజ్ తీసుకుంటే వీ కెన్ ఇంప్లిమెంట్, బికాస్ రా మెటీరియల్ అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ అసెంబుల్ అవుతుంది, ఈజీగా అసెంబుల్ అయిపోతుంది. అంటే ఇంకొక డౌట్ అన్న, అంటే కన్స్ట్రక్షన్ ఎంత మనకి ఐడియా ఉన్నా సరే సేమ్ ఈక్వల్ గా యుఎస్ ఆ టైప్ లోనే కన్స్ట్రక్షన్ అంతా ఉంది. అక్కడికి వెళ్ళి ఏమైనా వర్క్ నేర్చుకున్నారా? అట్లేమీ లేదు. వర్క్ గురించి అయితే మేము పోయి ట్రావెల్ కి వెళ్తాం, దట్ ఈస్ సెకండరీ. అండ్ ఎనీథింగ్ లైక్ యూ ఐ లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్ ఎట్లా కన్స్ట్రక్షన్ ఏముంది యూట్యూబ్ లో నేర్చుకొని చేసాము. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ట్రసెస్ అంతా ఎట్లా ఈజీగా ఉంటాయి. అండ్ మా వర్కర్స్ ఎట్లా అంటే దే ఆర్ వెరీ గుడ్ మేకింగ్ ఇన్ ట్రసెస్. ఈ దీంట్లో మీకు మైసూరు, బెంగళూరు సైడ్ అంతా మీకు ఇప్పటికీ ఓల్డ్ హౌసెస్ ట్రస్ లో మన వాళ్ళు ఎక్స్పర్ట్. ఒక చిన్న వర్క్ చేసే వాళ్ళందరూ 7 years అయిపో పిల్లలందరూ మైసూరు ఆడాడ బేసిక్ ఒక స్కెచ్, ఒక ఇమేజ్ ఉంటే చాలు. వాళ్ళు ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా వాళ్ళకి మనం చూడాల్సిన 15 days లో ఆ హౌసెస్ ఆర్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్ అన్న. బ్యూటిఫుల్ గా ఉన్నాయి. యూ కెన్ అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు నేను ఒక వీడియోలో చూసాం, ఇది ఒక ఇల్లు 15 రోజుల్లో ఇల్లు కట్టేశారు, ఇంకొక 1 month కంప్లీట్ గా చేసేసారు. అది ఎట్లా అవుతుంది అన్న? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హౌస్ కావాలా, మీరు సెక్షన్స్ అన్ని డ్రాయింగ్స్ ఇస్తారు. డ్రాయింగ్స్ ఇచ్చిన తర్వాత మాకేం చేస్తుంది, దానికి కావాల్సిన రెడీ విండోస్ ఫ్రేమ్స్ అన్ని రెడీ ఉంటాయి మన దగ్గర, సెక్షన్స్ అన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5/6, 6/7 ఇప్పుడు డోర్స్ అనేది స్టాండర్డ్ ఎనీ హౌస్ కి. ఆ సెక్షన్స్ అంతా రెడీ చేసి ఫ్రేమ్స్ అంతా రెడీ ఉంటాయి ఫస్ట్. 10/10 కి 20/20 కి డోర్ సేమ్. యూ విల్ నాట్ చేంజ్ ఎనీథింగ్. ఒకవేళ చేంజ్ అయినా కూడా ఒకటి చేంజెస్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టు కస్టమర్. సో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అయిపోయింటుంది మెటీరియల్, జస్ట్ గో ఇన్స్టాల్ ఇట్ విత్ స్క్రూ. అంతేనా? వుడ్ చేస్తారు, స్క్రూస్ కూడా ప్రతి ఒక్కటి ఇంపోర్టెడ్ ఉంటుందన్న. స్క్రూ ఐరన్ కదా, రస్ట్ అయిపోతే అవకాశం. ఐరన్ రాదు, జింక్ ఉంటాయి. జింక్ కోటింగ్. ఓకే, లైఫ్ టైం ఎంత ఉంటుంది వాటివి? మీకు ఆల్మోస్ట్ మీకు ఫిట్టింగ్ అయిన తర్వాత ఒక 50-60 ప్లస్ ఉంటుంది ఏదైనా కానీ ఫిట్ అయితే ఒకసారి స్క్రూ. మీకు దాంట్లో ఏమవుతుందంటే వుడ్ స్క్రూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వుడ్ జాయింట్ చేస్తాము. మెయిన్ స్క్రూస్ అనేది ఇట్ విల్ నాట్ లైక్ వన్ జాయింట్ లో కూర్చునేది కాదు. జస్ట్ మీకు స్క్రూ అనేది ఓన్లీ లైక్ 2 బైండింగ్ కపుల్ జాయింట్ అంతే. మీకు ఇంకోటి ఏమంటే కొన్ని వుడ్ లాక్స్ ఇచ్చింటాం, లైక్ చైనీస్ ఇంటర్లాక్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తారు. మొత్తం ఇంటర్లాక్, హౌస్ మొత్తం ఇంటర్లాక్. ఓకే, మీకు ఏదో స్క్రూ ఇప్పితే పడిపోతుంది అనేది మెయిన్ అంతా కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ చాలా బాగా అవుతుంది. కంప్లీట్ మేల్ ఫీమేల్ జాయింట్స్ ఉంటాయి, కంప్లీట్ గా కూర్చొని వాల్ మొత్తం అదే కంప్లీట్ అంగన్గురు సిస్టమ్. అక్కడ స్క్రూ యూజ్ ఉండదు అసలు. గమ్ పెడతారా అక్కడ? గమ్ అవసరం కూడా లేదు అసలు, లాక్ అయిపోతుంది అసలు. మీరు ఎంత లాగినా ఏదైనా ఓపెన్ చేయాలన్నా కూడా కాదు. ఇంకా మా పిల్లలు టెక్నీషియన్స్ ఉంటే ఎట్లా డిస్మాంటిల్ చేయాలనేది ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంకోటి మన ఇండియన్ టెంపరేచర్ అట్మాస్ఫియర్ కి చాలా తేడా ఉండదు అన్న. వుడ్ మన దగ్గర వర్కౌట్ అవుతుంది అంటే టెంపరేచర్ చూడండి, వుడ్ అనేది ఏమంటే ఇట్స్ వెరీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. బయట మీకు వేడి ఎక్కువ కొడుతుంది అనుకోండి, లోపల కూలింగ్ ఉంటుంది. అవును, అంటే హీట్ ఇమీడియట్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. బట్ విండ్ అది ఎక్కువ ఉంటది కదా మన సైడ్. విండ్ ఎంత ఉన్నా కానీ ఏం అంతగా ఏమి ఫారిన్ లో ఉన్నట్టు టొర్నాడోస్ వచ్చి అవసరం ఎత్తుకున్నాం ఎట్లా అయితే ఏం లేదు. చెప్తున్నా నాట్ సీన్ సచ్ థింగ్. అక్కడ కంపేర్ చేసుకుంటే మీకు 10 times ఫస్ట్ కండిషన్స్ ఉన్నాయి. మీకు యూ హ్యావ్ లైక్ అక్కడంతా ఇక్కడైతే లేదు. అవును,
అంటే జనరల్ గా మనకి హుదూద్ వచ్చింది లాస్ట్ టైం, మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. తర్వాత మీకు చెప్తున్నా, ఆ see, it is type like, లో you know, గనుక ఒక వస్తే- రీజన్ కి ఒక స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది దీంట్లోనే. ఓకే, ఆ రీజన్ కి రూఫింగ్ మెటీరియల్ వేరే ఉంటుంది, స్టైల్ ఆఫ్ అంటే థిక్నెస్ ఆఫ్ నంబర్ ఆఫ్ వాల్స్ అవన్నీ డిఫరెన్స్ ఉంటాయి. కోస్టల్ ఏరియాకు ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నార్మల్ ఏరియా వైపు ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. బేసిక్ దాంట్లో మాకు చేంజెస్ తెలుస్తుంది, ఏం చేంజెస్ చేయాలా, ఆ రీజన్ కి ఎట్లా చేస్తే సెట్ అవుతాయి అనేది బేసిక్. లాకింగ్ సిస్టమ్స్ కానీ దాంట్లో లాక్ అయ్యే అట్లా ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. మన ఇండియన్స్ బాగా నమ్మేది వాస్తు అన్న. మీకు వుడెన్ హౌస్ కి వాస్తు లేదు వాస్తు అసలు, మీరు ఎవరన్నా అడగండి. అంటే వాస్తు ఒక్క ఇంటికి వాస్తు ఉందని గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి మీరు కూడా. ఇట్ ఇస్ అంటే నాట్ మన ఎందుకంటే ఎన్నున్నా సరే వాస్తు ప్రకారం కట్టుకోవాలనుకుంటారు కదా. see, when you put metal, you are getting vibrations into it. అవును. ఆ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు you require a vastu to neutralize that vibrations generally. And wooden houses will have no vibrations as no metal being used. Zero vibration house. బట్ మిమ్మల్ని ఎవరు అడగలేదా వాస్తు ప్రకారం అంటే కడతారు లేదా? మీకు వాస్తు ప్రకారంగా కట్టింటాం. 99% we do it of vastu. ఓకే ఓకే. But for wooden house you don't want vastu. అవునా? కట్టేది 100% వాస్తుకే కడతాం. అంటే మాకు నచ్చిన మేమేం కట్టాం కదా, వాళ్ళ వాస్తు ఎట్లా ఇచ్చింటారో అట్లా కడతాం. బేసిక్ గా ఆల్రెడీ ఫౌండేషన్ వేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫ్లోర్ ప్లాన్, వాళ్ళు ఇచ్చే డ్రాయింగ్, ఇట్ ఈస్ నథింగ్ లైక్ వీఆర్ కంపల్లింగ్ దెమ్ టు బై దిస్ డ్రాయింగ్. అది డౌట్ వచ్చింది. మన అట్లేముండదు. దగ్గర వాస్తు బాగా ఫాలో అవుతారు, 100%. అది కూడా మీరు ఫాలో. మేము కూడా గైడ్ చేస్తాం 100%. ఈవెన్ ఐ కెన్ టెల్ వాస్తు. ఓకే. మేము కొంచెం బేసిక్ ఫాలో చేస్తాం, ఆ డైరెక్షన్స్, విండ్ డైరెక్షన్స్. యాక్చువల్ వాస్తు ఈజ్ రిలేటెడ్ టు మోర్ విండ్ డైరెక్షన్స్. అవును, వాస్తు ఈజ్ మోర్ రిలేటెడ్ టు విండ్, సన్లైట్ వచ్చేది. దాన్ని మనోళ్ళు ఏమంటున్నారు, ఎవ్రీబడి ఆర్ క్యాల్కులేటింగ్ వెల్త్. వాస్తు పీపుల్ ఆర్ క్యాల్కులేటింగ్ ఆన్ వెల్త్. వాస్తు ఈజ్ రిలేటెడ్ టు మోర్ ఆఫ్ లైట్ మోర్ ఆఫ్ విండ్. నువ్వు సస్టైనబుల్ హెల్తీగా ఉండడానికి నీకు కావాల్సిన ఎయిర్, సన్లైట్ ఇవన్నీ వస్తే దట్ ఈస్ కాల్డ్ 100% వాస్తు. పీపుల్ ఆర్ నెగటివ్ వే, దే ఆర్ టేకింగ్ ఇన్ నెగటివ్ వే. అవునవును, కంప్లీట్లీ దే ఆర్ క్యాల్కులేటింగ్ ఆన్ మనీ. అవును, అట్లా. సో అన్న, అంటే బాగా అంటే టర్న్ ఓవర్ మీరు ఒక కాఫీ షాప్ తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతవరకు బిజినెస్ అవుతుంది ఇయర్లీ? ఇట్ ఈస్ నాట్ లైక్ one month we have more of 10 cottages, 20 cottages ఉంటాయి. ఒక ఇండివిజువల్ డిఫరెంట్ ప్లేసెస్ లో క్లబ్ హౌస్ నడుస్తూ ఉంటుంది. డిఫరెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ సైజ్ దే ఆర్ మేకింగ్. ఓకే. ఒక మంత్ ఇట్ ఆల్సో గోస్ టు 1 crore, 1.5 crore, అండ్ నెక్స్ట్ మంత్ వెళ్తుంటాం. ఇట్ గో సమ్ టైమ్స్ అండ్ డిపెండ్స్ ఆన్ ఒక మంత్ నెక్స్ట్ ఆర్డర్స్ ప్రిపేర్ అవుతుంటాయి. ఇట్స్ నాట్ ఆల్వేస్ జరిగిపోతూ ఉంటుంది అట్లా. నెక్స్ట్ మంత్ ప్రిపేర్ అవుతా ఉంటుంది, లేదా థర్డ్ మంత్ ప్రిపేర్ అవుతా ఉంటుంది. అట్లా ఆర్డర్స్ ఎట్లా వస్తాయి అన్న మీకు? డిఫరెంట్ పోర్టల్స్ ఉన్నాయి, వెబ్సైట్ల నుంచి చూస్తారు, లేదా మాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, మేక్ కాటేజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేజ్ ఉంది. అండ్ పీపుల్ ఆల్సో సీ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తుంటాయి అక్కడ నుంచి. అండ్ ఒక హౌస్ కట్టేది వీ టేక్ ఇట్ అస్ ఎవ్రీ హౌస్ as a విజిటింగ్ కార్డ్ లాగా రెస్పెక్ట్ ఇచ్చి చేస్తాము. సో ఎవ్రీబడి లవ్స్ దట్ హౌస్, సీయింగ్ దట్ హౌస్, లాట్ ఆఫ్ పీపుల్ కమ్. అండ్ అక్కడ ఉన్న హౌసెస్ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 5-6 years ఉంటుంది. ఆ హౌస్ ఉన్న తర్వాత దే ఆల్సో సీ ఇట్ లైవ్. 1 year 2 years అయిన తర్వాత అదేం అవ్వలేదు అని చూసిన కాన్ఫిడెన్స్ తో చాలా మంది వస్తారు. ఇప్పుడు మాది ఒక ఆఫీస్ ఉంది, 3 years అయింది. ఎవ్రీబడి సీ దట్ వర్షం కాలంలో చూసారు, ఎండాకాలంలో చూసారు, అన్ని చూసారు. సో వాళ్ళకి కూడా ఐడియా వచ్చేస్తుంది, ఇది బాగుంది. ఇప్పుడు వెళ్తారు మీరు, 2 houses are there. ఒకటి ఆర్సీసీ హౌస్ ఉంది, ఒక వుడెన్ హౌస్ ఉంది. ఇప్పుడు ఒక రిసార్ట్ కి వెళ్ళారు, మీకు యూఆర్ ఆల్రెడీ స్టేయింగ్ ఇన్ అన్ ఆర్సీసీ హౌస్, యూ వాంట్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టేయింగ్. సో మీరు వాట్ యూ ప్రిఫర్, మీరు వుడెన్ హౌస్ కి వెళ్తారా లేదా ఆర్సీసీ హౌస్ కి వెళ్తారా? సో 2 houses ఉన్నప్పుడు యూ విల్ ఎక్స్ప్లోర్, ఏదైనా డిఫరెంట్ గా ఉంటది కదా చూద్దామని వెళ్తారు. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 30 days లో 15 clients వెళ్తున్నారు ఒక కస్టమర్ దగ్గర అనుకోండి. ఆబ్వియస్లీ విల్ గెట్ అ గుడ్ బిజినెస్. సో దానికి ఏం చేస్తున్నారు, రిసార్ట్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ అండ్ మేకింగ్ సచ్ హోమ్స్. అండ్ దే ఆర్, మీరు గోవా వెళ్ళినారు అనుకోండి, యూ సీ 60% ఆఫ్ ది హౌసెస్ ఆర్ వుడెన్ హౌసెస్. అవును, కాటేజెస్ టైప్ లో ఉంటాయి. అవును, 60% సేమ్ వుడ్. We also supply a lot of guys are there. ఉన్నాయి. అండ్ మీరు ఇంకొకటి ఏమంటే మాకి I'll tell you, because when you just మీకు ఇంకా ఫాస్ట్ గా కట్టాలంటే యూ కెన్ ఆల్సో మేక్ ఇన్ 3 days ఒక కాటేజ్. 3 days అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అండ్ మీకు రెడీ ఉంటుంది ఆ డై అనేది. ఒక జస్ట్ బెడ్రూమ్, వాష్రూమ్స్ అనేది ఉంటుంది దాంట్లో. సింగిల్ రూమ్స్ అంటారు దాన్ని రిసార్ట్స్ కి. ఒక 10 lakhs బడ్జెట్ లో కూడా మా దగ్గర ఉన్నాయి. 10 lakhs 15 lakhs కూడా నేను ఎక్కడికి వద్దాం అనుకుంటాను. అవునవును, అంటే బడ్జెట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారన్న? అంటే ఏరియా చేస్తున్నారు, చాలా ఖర్చుతో. అవును, ఎట్లా చేస్తారన్న? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఏదైనా కానీ డ్రాయింగ్ బట్టి చూస్తాం ఫస్ట్. ఒకటి అంటే ఏరియా ఆఫ్ ది హౌస్. ఏరియా అంటే లైక్ వాట్ వి టెల్ అబౌట్ ఒక లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ది హౌస్, ఎంత సైజ్ లో ఉంది,
అండ్ రూఫ్ ప్రొజెక్షన్స్ ఎంత కావాలా, బాల్కనీస్ ఎంత ఉన్నాయి, ఓపెన్ ఏరియాస్ ఎంత ఉన్నాయి క్యాల్కులేట్ చేసుకుని మేము చేయిస్తున్నాం. ఇప్పుడు కాటేజెస్ రిసార్ట్స్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం కావాలా 10-20 కాటేజెస్ కావాలా, వాళ్ళకి బడ్జెట్ లో ఉండాలా, వాళ్ళకి ఇన్ రిటర్న్స్ కూడా ఉండాలా, వాళ్ళకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1 year 2 years అంతా వాళ్ళు వేసిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అయిపోద్ది వుడెన్ హౌసెస్ లో అయితే. అంటే వాల్యూమ్ ఆఫ్ స్టేయింగ్ అనేది ఇప్పుడు కొత్త మీకు ఇక్కడ చూస్తే హైదరాబాద్ లో వుడెన్ హౌసెస్ కి వెళ్తే చాలా వెరీ అరుదైన, వెరీ యూనిక్, వెరీ క్రేజ్ అండ్ వెరీ లెస్ హౌసెస్ యూ సీ. అండ్ కటిండో కూడా ఎవ్రీబడి టేక్స్ ఫోటో షూట్స్ గానీ అండ్ ఎవ్రీ, అవునండి, మీరు ఎనీథింగ్ మీరు చూడండి, ఏదో స్టూడియోస్ గానీ బ్యాక్గ్రౌండ్ లో యూ సీ సేమ్ మూవీస్, ఓల్డ్ మూవీస్ కి వెళ్ళండి, ఇప్పుడు అనేది కాదండి, యాన్సిస్టర్ డేస్ నుంచి వాట్ ఇస్ దట్ వాల్యూ ఇప్పటి నుంచి. ఇప్పుడు మీరు మూవీ చూస్తున్నారు పుష్ప అని, అదంతా వుడ్ ఎందుకు అంత ఎక్స్పోర్ట్ అయింది, బికాస్ దే ఆర్ యూజింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ ద వుడ్ ఫర్ మేకింగ్ ఫర్నిచర్స్. అందుకే అంత ఇప్పుడు దాంతో అది ఏమైంది, ఆ వుడ్ కాస్ట్లీ అని పోయింది. అండ్ దానికన్నా దర్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ వుడ్స్ విచ్ ఇస్ వెరీ కాస్ట్లీ. అవును, బికాస్ ఆఫ్ ఫర్నిచర్ వాల్యూ, లాట్ పీపుల్ కింగ్స్ అట్లా వాళ్ళు వాడేవారు. దట్స్ రీజన్ వాల్యూ ఆఫ్ దట్ వుడ్ వాజ్ ఎక్కువ ఉండేది. దట్ క్రేజ్ ఇస్ స్టిల్ దేర్, ఎవ్రీబడి మేక్, సో దానికోసం యూజ్ ఇట్ అట్లా. అంటే ఇప్పుడు ఈ వుడ్ లో ఎన్ని టైప్స్ యూజ్ చేస్తారన్నా మనం? ఒకే వుడ్ అండి, కెనడియన్ స్ప్రూస్ అంటాము. స్ప్రూస్ ఇస్ అ మెయిన్, అంటే అంతా ఒకటే కలర్ ఉంటది కదా, ఇఫ్ ఇన్ కేస్ అంటే దాన్ని స్టెయిన్ చేస్తారు. ఇట్ ఇస్ లైక్ యూ కెన్ మేక్ నంబర్ ఆఫ్ స్టెయిన్స్ దాంట్లో. యూ కెన్ లైక్ ఒక మోగని లాగా, టీకుడ్ లాగా, డిఫరెంట్. ఇంకొకటి వుడ్ అంటే జనరల్ గా కొన్ని ఏరియాలో వుడ్ సెట్ కాదన్న, మనం పైన పెయింటింగ్ వేయించుకుంటే బాగుంటది, వేసుకోవచ్చు, ఫ్రేమింగ్ ఉంటే బాగుంటది అనుకుంటే మీకు ఉండదు కదన్నా, ఊడిపోద్దిగా పెయింటింగ్. మీకు పెయింటింగ్ అనేది దేర్ ఆర్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెయింట్. మీకు నార్మల్ ఏషియన్ పెయింట్ అనేది వీఆర్ నాట్ యూజింగ్. జనరల్ ఏమవుతుందంటే పెయింట్ అంటే ఏషియన్ పెయింట్ అట్లే జనరల్గా మీకు ఏమంటే దీంట్లో వాటర్ బేస్ ఉంటాయి, స్టెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి సబ్జెక్ట్స్ దీంట్లో. అంటే దీంట్లో వాడుతున్నది ఇంగ్లాండ్ నుంచి రస్టిన్ బిల్డ్స్ అనే కంపెనీ ఉంది. వాళ్ళు అక్కడ ఏం వాడతారో సేమ్ మనం ఇంపోర్ట్ చేస్తాం, మేము ఇంపోర్ట్ చేస్తాం. మొత్తం వేసి ఇచ్చేటప్పుడు ఇవన్నీ కలిపేస్తాం మనం అట్లా. దిస్ ఇస్ వాట్ వి డూ. దీంట్లో ఇంక్లూడింగ్ కస్టమర్ చాయిస్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు కలర్స్ చాయిస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అంటే మీరు ముందుగా స్టార్ట్ చేసింది మీరు పార్ట్నర్షిప్ మీద స్టార్ట్ చేశా అన్నారు. ఇనిషియల్లీ ఒక ఫ్రెండ్ నాకు ఎక్కువ రోజులు అనిపించలేదు, బట్ అది 3-4 months కంటే ప్రాబ్లం ఉంటుంది అట్లేం లేదు. జనరల్లీ ఇట్ ఇస్ లైక్ వాల్ వ్యూస్ డిఫరెంట్ ఉంటాయి, మన వ్యూస్ డిఫరెన్స్ ఉంటాయి, ఇట్స్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ ఉంటాయి. కాబట్టి మీరు చెప్పండి అన్న, పార్ట్నర్షిప్ మీద బిజినెస్ చేస్తే బాగుంటుందా లేదంటే ఇండివిజువల్ గా చేసుకోవడం బెస్ట్? నాకు అనిపించి ఇండివిజువల్ గానే స్లోగా బిల్డ్ చేసుకోవడం బెస్ట్ అంటారు కదా. అంటే జనరల్ గా చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ when you love that baby and that is if you are baby you will have more interest అని. ఇప్పుడు వాళ్ళకి అది సేమ్ ఇది ఉండదు అనిపిస్తుంది మాకు కూడా, ఎందుకంటే మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేసినా ఇలా మోర్ వాల్యూ అట్లా వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను అట్లా వెళ్ళడానికి కారణం ఏమంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటదేమో అని. నేను చాలా మంది అసలు పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసేదే ఇనిషియల్ డేస్ లో ఒక సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాము, బికాస్ మన బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి. సో దాని తర్వాత మనకు అనిపించింది, సో అదే ఈవెన్ దట్ ఈస్ వన్ సపోర్ట్ రావటం లేదు అని. అండ్ సో ఇనిషియల్ గా సో లెట్ us నాట్ పెద్దగా వెళ్ళకుండా చిన్నగానే వెళ్దాంలే మెల్లగా అనుకుని ఇప్పుడైతే అంటే వినిపిస్తుంది, హైదరాబాద్ లో బాగా వినిపిస్తుంది. చేసామన్నా వర్క్స్ అయితే చేసాము. దట్ ఈస్ లైక్ ఎనీ ప్లేస్ యూ గో వీ హావ్ క్రియేటెడ్ ఎ ల్యాండ్ మార్క్ అండ్ వర్క్స్ అయితే క్లీన్ గా ఇచ్చినాం. దట్ ఇస్ వేర్ వి స్టాండ్. అండ్ ఈచ్ అండ్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి విజిటింగ్ కార్డ్ లా వాల్యూ ఇచ్చి చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ వేర్ వి డిఫైన్డ్ బై అంతే. అన్న ఇప్పుడు మన సమ్మర్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటుంది, జస్ట్ బయట కూడా మనకి వాల్స్ ఉంటుంది వుడ్డే కాబట్టి. సింగిల్ వాల్ సిస్టమ్, ఇది సింగిల్ వాల్ సిస్టమ్, దట్టు సింగిల్ వాల్ సిస్టమ్. ఏదైనా ప్రాబ్లం అవుతుందన్నా అంటే పాడవడం కానీ? మీకు చెప్తాను, ఎక్స్టీరియర్ లో ఏమవుతుంది, వెదరింగ్ అంటారు దీన్ని. ఒక ఏదైనా కానీ ఎనీ వుడ్ విల్ హావ్ దట్ వెదరింగ్ కెపాసిటీ. వెదర్ అవుతుంది 100%. ఎట్లా అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఉంటాయి. వుడ్ అనేది మాయిశ్చర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది, దాంట్లో మీకు ఈ పోర్స్ అనేది ఉండడంతో వెళ్ళి అబ్జర్వ్ అయ్యి అది ఫామ్ అవుతుంటది. సో దాని వల్ల కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది దీంట్లో వుడ్ లో కంపల్సరీ. ఈ వుడ్ లో కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అవడంతో ఇట్లా ఈ మూవ్మెంట్ కోసం ఈ టంగ్ అండ్ గో సిస్టమ్ అనేది మేము ఆల్రెడీ వేసినాం దీంట్లో వాల్స్ లో. సో ఏదైనా కానీ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అయినప్పుడు ఈ గ్యాప్ లోనే అవుతుంటాయి. దిస్ ఇస్ వేర్ ఆల్ దిస్ కాంట్రాక్షన్స్ ఇన్ ద వుడ్ కంప్లీట్లీ హ్యాపెన్స్ ఇన్ దిస్ టంగ్ అండ్ గ్రో మాడ్యూల్. ఈ దీంట్లోనే రెడీ అవుతుంటుంది కంప్లీట్ గా.
సో ఇది అయ్యి దాన్ని ఏం ఒక ఈ సీజన్ ఉంది కొంచెం వ్రాప్ Expand అవుతుంది అవుతుంది. ఎక్స్పాండ్ కాంట్రాక్షన్స్ అంతా దాంట్లోనే ప్లే అవుతుంటుంది. ఎక్స్టీరియర్ కండిషన్స్ లో ఏమవుతుందంటే ఎవ్రీ 4-5 years కి ఒక కోట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ హౌసెస్ పెయింట్ ఎట్లా వేసుకుంటాం మనం, అవును ఎవ్రీ ఇట్ లైక్ సేమ్ మనం సంక్రాంతికి వేసుకుంటాం నార్మల్ గా ఎనీ హౌస్ ఇట్ హెస్ టు బి పెయింటెడ్ ఎక్స్టీరియర్ లో, అండ్ ఇంటీరియర్ అబౌట్ 10-20 years దాకా ఉంటది, మీకు ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు అంటే జనరల్ గా హై టెంపరేచర్ ఉన్నప్పుడు వుడ్ మెల్లిగా మెల్ట్ అవడం, జనరల్ గా మనం ఏదన్నా ఏమంటారు భూతద్దం పెడితే అలా కాలుద్ది అంటారు కదన్నా, అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు కూడా మండే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటే కదా? మీకు దీంట్లో ఆయిల్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ డ్రై అంటారు, క్లీన్ డ్రై అయ్యి వస్తుంది మెటీరియల్, కిడి మెటీరియల్ అంటారు ఇది. దానికి కూడా అసలు ఏమవుతుంది అంటే ఆయిల్ లేదు, అంటే బాయిల్ చేసి డ్రమ్స్ నుంచి ఆయిల్స్ దీనికి వండుకునేట్లా అన్ని తీసేస్తారు. తీసి దీనికి 6 months ప్రాసెస్ ఇది. కట్ చేసిన తర్వాత డ్రైయింగ్ అయ్యి ఎండలో ఎండబెట్టి వాడు మెషిన్స్ అంతా వేసి డ్రమ్స్ వేసి అన్ని అయిన తర్వాత బయటకు వస్తుంది మెటీరియల్. మెటీరియల్ అయిన తర్వాత దాన్ని ఒక వారం యాంటీ టర్మైట్ కెమికల్ లో పెడతాడు. 1 week ఉంటుంది. ఇప్పుడు కాంక్రీట్ కరెంట్ పోల్స్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, సేమ్ ఇది మీకు యాంటీ టర్మైట్ అయ్యేదానికి ఆ లాగ్స్ అన్ని దాంట్లో వేసి కెమికల్ మొత్తం పెద్ద పెద్ద డ్రమ్స్ లో వేస్తాడు. ఒక 15 days బాగా అబ్జర్వ్ అవుతుంది ఇది కెమికల్, అప్పుడు మీకు యాంటీ టర్మైట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ డ్రైయింగ్ చేస్తాడు, మళ్ళీ డమ్ చేస్తాడు, మళ్ళీ డ్రై చేస్తాడు. ఎన్ని ప్రాసెస్ ఉంటాయి? 6-7 ప్రాసెస్ ఉంటాయి. క్లీన్ డ్రై ప్రాసెస్ అంటారు. క్లీన్ డ్రై ప్రాసెస్ వుడ్ అని మీరు చూస్తే గూగుల్లో మీకు వస్తాయి ఇటరేషన్స్, లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ కూడా వస్తాయి, చూడొచ్చు మీరు. యూ కెన్ మేక్ అ స్టడీ ఆన్ దట్ కూడా. ఇవన్నీ యూట్యూబ్ లో చూసి జనరల్ అండి, ఇట్ ఈస్ లైక్ నాలెడ్జ్. సో దాన్ని బట్టి చూసాం మేము. ఎనీథింగ్ ఈజ్ లైక్ మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు యూ హావ్ టు లెర్న్ అండ్ డూ. అవును, అట్లా ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు ఎట్లా వెన్ యూ వాంట్ టు డూ ఇంజనీరింగ్ యూ స్టడీ బుక్స్ అండ్ గెట్ ఇంజనీర్. అంతే. when you don't know the subject you have to learn ante. It is like learning is never endless, and you die at 70 also, 78 అయితున్నా కూడా you can learn subject. ఇంకొకటి మనకి వుడ్ అది కూడా సంథింగ్ ISA మార్క్స్ ఉంటాయి కదన్నా, మీకు అది మార్క్స్ ఉంటాయి ప్రతి ఒక్క దానికి మార్క్స్ ఉంటాయి, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చేస్తాడు. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అంటే జనరల్ గా అడుగుతుంది ఎంత ఖర్చు అవుద్దన్నా అక్కడి నుంచి మనం ఇక్కడికి? కంటైనర్ ఒక కంటైనర్ బేసిస్ ఉంటుంది, అంటే నంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి దాంట్లో, సెక్షన్స్ ఉంటాయి, ఇట్లా క్యూబిక్ ఉంటుంది, ఒక అంటే ఇండివిజువల్ ఒక హౌస్ లో ఒక సెక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రస్ట్ ఫార్మ్ చేస్తున్నాము, ట్రస్ట్ లో ఒక సెక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ లైక్ వన్ ఆల్ ది వే. అట్లా ఒక ఇండివిజువల్ ట్రస్ట్ ఉంటుంది, 38/140 mm అంటాము, 60 mm/120 mm అంటాము. అంటే ఇప్పుడు ఐరన్ లో మీరు ఎట్లా సెక్షన్స్ వాడతారో ట్రస్సెస్ కి, డిఫరెంట్ గా ఏమవుతుందంటే ఆర్సీసీ దీనికి ఈ ట్రస్సెస్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. ఆ ట్రస్సెస్ మనం సెక్షన్స్ రెగ్యులర్ గా ఏం వాడతామో ఆ సెక్షన్స్ అట్లా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తాం. ఎంత ఖర్చు అవుతుందా? డిపెండ్స్ ఆన్ లైక్ మనం సెక్షన్స్ లో ఏం వేస్తున్నామో దాన్ని బట్టి డిపెండ్స్ ఆన్. ఒక టైంలో 60 ఉంటుంది, ఒక టైంలో 30 ఉంటుంది, ఒక టైంలో డిఫరెంట్ డిఫరెన్స్. ఐమ్ టెలింగ్ యూ, ఒక కంటైనర్ లో ఒక మెటీరియల్ వస్తుంది అనుకో, సింగిల్ హౌస్ వస్తా ఉంది అనుకో, సింగిల్ హౌస్ కంటైనర్ లో మీకు ఆక్యుపెన్సీ ఇంతే ఉంది అనుకోండి, వేరే దాంట్లో లోడ్ కాదు. ఒక హౌస్ మెటీరియల్ ఉంది అనుకోండి, ఒక 50 lakhs మెటీరియల్ ఉంది అంతే, దాంట్లో 50 lakhs మాత్రం రెడీ అయింటది మెటీరియల్. అట్లా డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. ఒకసారిగా మీకు 2-3 హౌస్లు మీకు ఏం చేస్తామంటే మెటీరియల్ ఏం చేస్తామంటే ఇండివిజువల్ గా తెప్పించి స్టాక్ పెట్టేసి ఉంటాను నేను. కస్టమర్ ఆర్డర్ వచ్చింది వీ కెన్ ఈజీలీ బై ఇట్ అనుకో. యూ డోంట్ హావ్ టు వెయిట్ సో మచ్ ఆఫ్ టైం. అది ఇంపోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి అన్ని ప్రాసెస్ టైం పడుతుంది కదా, కాబట్టి ఆ టైం ని మేము రెడ్యూస్ చేసి ఉన్న గోడౌన్స్ లో స్టాక్స్ పెట్టుకొని ఎక్కడ కావాలో అక్కడ డిస్పాచ్ చేస్తున్నాం. ఎప్పుడైనా మీకు కంప్లైంట్ వచ్చిందని వుడ్ బాగాలేదు రిటర్న్ చేయడం గానీ అట్లేం ఉండదన్న, వచ్చేది ఏ గ్రేడ్ ఉంటుంది. ఓకే, బీయింగ్ సోల్డ్ బై కంట్రీ వేర్ ఇట్ హస్ టు మెయింటైన్ ఇట్స్ ఓన్ స్టాండర్డ్స్. అవును, ఇప్పుడు మనం ఏదో టమాటా పంటలు పండిస్తున్నాం, ఏ గ్రేడ్ నువ్వు తింటున్నావు ఇక్కడ హైదరాబాద్ లో లేదు, ఏ గ్రేడ్ ఎక్స్పోర్ట్ అయిపోయింది, నీ ఫ్రెండ్ కి US లో ఉండేవాడికి వెళ్ళిపోయింది, నువ్వు తింటుండేది BCD గ్రేడ్ నీకు వచ్చేది మార్కెట్స్ లోకి. ఏ అనేది ఎప్పుడో పిక్ అయిపోతుంది, AB2 2 వెళ్ళిపోతాయి మార్కెట్స్. ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు AB మెయిన్ 2 వెళ్ళిపోతుంది. C అనేది హై కాస్ట్ వెళ్ళిపోతుంది కదా, ఆర్గానిక్ ఏదైనా కానీ వెళ్ళిపోతుంది. ఇక్కడే ఉండదు నీకు ఏదైనా కానీ ఎనీ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ లో పోయేటప్పుడు స్టాండర్డ్ క్వాలిటీ చెక్స్ ఉంటాయి. క్వాలిటీ చెక్ లో గుడ్ ప్రోడక్టే ఎక్స్పోర్ట్ అవుతుంది, మనకి గుడ్ ప్రోడక్టే ఇంపోర్ట్ అవుతుంది. అట్లా ఉంటది. సో మనకి క్వాలిటీ ఆఫ్ ది హౌస్ వాళ్ళకన్నా ఇంకా బాగుంటది. మీరు హౌసెస్ కడుతుంటే యూట్యూబ్ లో చూడండి, చాలా వర్స్ట్ వుడ్ వాడుతుంటాడు, US లో కూడా వాడుతుంటాడు. అందుకే నాకు కూడా డౌట్ వచ్చింది, జనరల్ గా అక్కడ కన్స్ట్రక్షన్ స్టైల్లో ఉన్నప్పుడే పాడైపోతున్నప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు క్వాలిటీ బాగుంటాయి, మారుద్దేమో. ఒకే గ్రేడ్ తెప్పించుకొని వాడుతున్నాం. రాఫ్టర్స్ బీమ్స్ అన్ని ఒకే స్టాండర్డ్స్ ఉంటాయి, నీట్ గా బిస్కెట్ ఉన్నట్టు ఉంటుంది ఈచ్ ఎవ్రీ వుడ్. యూ కెన్ సీ, కావాలంటే కొన్ని ఇమేజెస్ కూడా మీరు కావాలంటే డిస్ప్లే చేయండి.
పీపుల్ కెన్ సీ నీట్గా ఉంటుంది. వుడ్ ఇస్ అది ఇంపోర్ట్ అయ్యేటప్పుడే క్లీన్ గా వస్తుంది మనకి. ఏముంది ఎందుకంటే ఇది వుడ్ లో మీకు మీరు హోమం కూర్చున్నారు, గృహప్రవేశం ఉంది, చుట్టూ ఇటుకలు పెట్టారు, కట్టెలన్నీ వేసారు, దాంట్లో పంతులు గారు ఉన్నారు, ఆయిల్ వేస్తున్నారు దానిపైన. ఎప్పుడు ఆయన ఆపేస్తాడు ఆయిల్ వేయడము, మీ హోమం కూడా ఇట్ స్లోలీ డిటరేట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఎందుకంటే స్టిక్స్ ఆర్ డ్రైడ్, కంప్లీట్లీ డ్రైడ్. వెన్ ఈస్ యాడింగ్ ఆయిల్, ఇట్ ఈస్ ద ఫ్లేమింగ్ కెపాసిటీ దట్ ఈస్ ఇంక్రీజింగ్ దర్, బర్న్ అవుతుంటుంది. అప్పుడు ఆయన ఆపేయడం వల్ల ఆయిల్ కంటెంట్ ఆన్ ది వుడ్ అనేది రెడ్యూస్ అయిపోయి స్లోగా డిటరేట్ అయిపోతుంది. ఇది వుడ్ అనేది కంప్లీట్లీ డ్రై ఉంటది, స్ట్రాంగ్ ఉంటది. వుడ్ లో ఆయిల్ లేనప్పుడు రెండు పీసెస్ ఆఫ్ వుడ్ తీసుకోండి మీరు ఎప్పుడైనా కానీ, వన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డ్రైడ్, వన్ ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ అన్ ఆయిల్ ఫర్ 1 day ఆర్ ఫ్యూ అవర్స్, లైక్ 1 or 2 hours. అయిన తర్వాత రెండు ఫ్లేమ్ చేయండి. వెన్ ఇట్ ఈస్ డిప్డ్ విత్ ఆయిల్ విల్ హ్యావ్ మోర్ ఫ్లేమ్స్. అట్లా మెటీరియల్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ క్లీన్ డ్రై అయ్యి వచ్చిన మెటీరియల్ ఇది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ అ లెస్ కెపాసిటీ ఫర్ ఫ్లేమ్స్. ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా 100%. వెన్ యూ వాంట్ పర్పస్ఫుల్లీ ఇప్పుడు కాల్చాలనుకున్నా కూడా ఏదైనా చేయాలంటే 100% ఎనీ హ్యూమన్ కెన్ బి కిల్డ్, ఎనీ దిస్ థింగ్ కెన్ బి కిల్డ్, అట్లా చేయొచ్చు. ఇప్పుడు అంటే జనరల్ గా ఇండియాలో చాలా ఎందుకో పేషెన్స్ ఉండట్లేదు అనుకుంటా. ఒక ఇల్లు కట్టాలంటే 1 year, 1.5 year, 2 years పట్టుతుంది. ఆర్కిటెక్ట్ వాళ్ళు ఉన్నా కూడా మీకు 10 years ఉన్నాయి. అవును, బంజారాస్ అయితే 2 years నుంచి కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వుడ్ హౌసెస్, మడ్ హౌసెస్, నెక్స్ట్ కంటైనర్ హౌసెస్ కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే కంటైనర్ హౌస్ అంటే ఏరియాస్ లైక్ హైదరాబాద్ ఈజ్ లైక్ హ్యావింగ్ టెంపరేచర్ స్టిల్ 45 దాకా వెళ్తుంది సమ్మర్. ఇప్పుడు సమ్మర్ ఎట్లుందని ఇట్ ఈస్ లైక్ ఆల్రెడీ వీఆర్ ఇన్ ద February 1st week. ది టెంపరేచర్స్ ఆర్ గోయింగ్ టిల్ ఎట్లా అంటారు, ఇట్ ఈస్ బీయింగ్ రీచింగ్ టిల్ అప్పుడే 36, 37 దాకా వెళ్ళిపోతుంది ఆల్రెడీ. మార్చ్, ఏప్రిల్, జూన్ కల్లా మీ లైక్ it is like you can't go out till the summer is passed out. Atlunni morning before 10 o'clock and after 4 o'clock is the time duration what you can roam around. So that is the only preferable time laga అయిపోతుంది అనుకుంటా సమ్మర్స్ మీకు. సో దీన్ని ఇట్లా చూస్తుంటే అండ్ పీపుల్ కూడా అంతే. కన్స్ట్రక్షన్ టైం అనేది ఇయర్ లో మీరు యాన్యువల్లీ చూస్తే పీపుల్ స్టార్ట్ ఫ్రమ్ February అండి. బికాస్ రైన్ ఫాల్స్ కానీ వేరే ఏమి ఇబ్బందులు ఉండవు, కట్టనీకి కానీ చేయనీకి కానీ ఏమి ఇష్యూస్ అయితే మీకు ఉండవు. అండ్ ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ హౌసింగ్ అనేసి లాట్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ ఆఫ్టర్ సంక్రాంతికి పూజ చేసుకుని వాళ్ళ ప్లాట్స్ ఏదో జనరలీ పీపుల్ విల్ స్టార్ట్ అప్ ఇన్ దట్ వే. సో ఆ టైం డ్యూరేషన్స్ లో ఇప్పుడున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసింగ్ సెగ్మెంట్స్ చూస్తే ఒకటేమంటే ఇప్పుడున్న ఆఫ్టర్ కోవిడ్ కానీ ఏమైందంటే తొందరగా అయిపోవాలా. అండ్ ఎవ్రీబడి వాంట్ ఫాస్ట్ టెక్నాలజీ కానీ ఫాస్ట్ గా హౌసింగ్ కానీ ఎవ్రీబడి వాంట్. ఎట్లా అంటే ఆర్డర్ పెట్టామా రెడీగా వచ్చిందా అట్లా. ఇప్పుడు ఎట్లా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టినట్టు ఉండాలి హౌసింగ్. ఆ సెగ్మెంట్స్ కి వస్తున్నాయి ఇప్పుడు. పీపుల్ వాంటెడ్ దట్ యాక్చువల్ గా. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్సీసీ హౌస్ కట్టాలనుకోండి, ఇట్ ఈస్ టేకింగ్ ఒక వాచ్మెన్ రూమ్ కట్టాలంటే 3 months అట్లా టైం డ్యూరేషన్. ఎందుకంటే మేస్త్రి రావాలా, కొలతలు వేసి బేస్మెంట్ కట్టి తర్వాత గోడలు పెట్టి కిటికీలు వేసి పైన రూఫ్ వేసి అన్ని వేసే లోపల ఇట్ టేక్స్ అరౌండ్ 3 months. అంటే ఒక 10/15 ఒక వాచ్మెన్ ఫస్ట్ ఒక ప్లాట్ కొనుక్కుంటాడు. ప్లాట్ కొనుక్కున్న తర్వాత గేట్ పెట్టి ఒక వాచ్మెన్ రూమ్ కట్టడానికి 3-4 months టైం తీసుకుంటుంది. ఏమో 1 ఏళ్ళు 2 ఏళ్ళు అట్లా ఎక్స్పెక్ట్ చేయటం ఇలా కస్టమర్. ఇంకో 20-30 years కి మనకి అనుకూలంగా అయ్యేట్లాగా ఏది బెనిఫిషియల్ గా ఉంది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ చెకింగ్ నౌ. దాంట్లో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హౌసింగ్ లో మనం చూస్తే ఒకటి కంటైనర్ హౌస్, ఒకటి మడ్ హౌస్. ఇప్పుడే పర్వాలేదు కదా కంటైనర్ హౌస్ అవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు కంటైనర్ హౌస్ ఉంది, మడ్ హౌస్ ఉంది, ఇప్పుడే కొత్తగా వస్తున్న వుడెన్ హౌస్ ఉంది. ఇంకా డిఫరెంట్ లిస్ట్ లో మీకు వస్తాయి. హౌస్ చేయాలంటే యూ కెన్ డూ, యూ రిక్వైర్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు అంత టైం ఎవరి దగ్గర లేదు. నోబడీ హ్యాస్ దట్ సచ్ టైం టు మేక్ ఇట్. సో నెక్స్ట్ పాయింట్ కన్సిడర్ చేస్తే దెన్ వీఆర్ కమింగ్ టు కంటైనర్స్ అనుకున్నాం. కంటైనర్స్ లో అయితే ఏమైతుందంటే ఎక్స్టీరియర్ లో ఐరన్ ఉండడం వల్ల చాలా సేఫ్ అనుకుంటారు పీపుల్. సో దాని వల్ల ఏమవుతుందంటే ఇది కంప్లీట్ గా సేఫ్ ఉంటుంది, రిమోట్ ఏరియాస్ లో తీసుకెళ్లి పెట్టేసుకొని వాడేసుకోవచ్చు. అట్లా ఇట్లా ఒక మైండ్ సెట్. ఇప్పుడు ఏదైనా మోర్బుల్ కూడా అంటే ఇక్కడ నుంచి వేరే తీసుకెళ్ళిపోవాలంటే దాంట్లో ప్రాబ్లం ఒకటి ఏముందంటే వెరీ టైనీ స్పేసెస్. నీకు దొరికితే ఎంత దొరుకుతుంది 9/20 ఆ స్పేస్. యూ క్యాన్ టేక్ ఇట్ మోర్. అంటే ఇట్లా నువ్వు 20 అడుగులు 40 అడుగులు వెళ్ళొచ్చు తప్ప యూ క్యాన్ ఎక్స్పాండ్. అదొక ప్రాబ్లం. అంటే నువ్వు ఒక ట్రైన్ బోగి లాగా వెళ్తుంది తప్ప నీకు నచ్చినట్టు గానీ హ్యూజ్ విల్లా లుక్స్ గానీ అవన్నీ ఏం రావు. యూ క్యాన్ గెట్ లగ్జరీ అవుట్ ఆఫ్ అ కంటైనర్ హౌస్. బట్ ఏమవుతుందంటే నీకు మల్టిపుల్ కంటైనర్స్ చేసి పీపుల్ హావ్ డన్ దట్ క్రేజీ స్టఫ్ ఆల్సో. అట్లా కూడా ఉన్నాయి చాలా హౌసెస్ చేస్తారు. కెఫే షాప్స్, దర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ బీయింగ్ క్రియేటెడ్ లైక్ దాట్. బట్ ఏమంటే ఆ సెగ్మెంట్ లో హ్యూజ్నెస్ గానీ ఇప్పుడు వుడ్ అనుకోండి 10,000, 20,000 హ్యూజ్ మ్యాన్షన్స్ అట్లా అమెరికన్ స్టైల్ ఎట్లా చూస్తారో ఆ లుక్స్ అయితే యూ విల్ నాట్ గెట్ ఇట్. మన ఇండియన్ యూసేజ్ కి ఎట్లా వాడుతున్నారు లేఅవుట్స్ లో వాచ్మెన్స్ కి అట్లా ఇట్లా పీపుల్ ఆర్ బీయింగ్ యూజ్డ్. ఆ సెగ్మెంట్ మార్చేసారు.
టెంపరీ ఆఫీస్ క్యాబిన్స్ ఇట్లా, అంటే ఒక లేఅవుట్ నడుస్తుంది టెంపరీగా అక్కడ ఉండేదాకా అట్లా. సో ఆ టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి వాట్ ఎవర్ ది అవైలబుల్ టెక్నాలజీ ఏముందో దాన్ని పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ అండ్ పీపుల్ ఆల్సో బయింగ్ ఇట్. ఇప్పుడు ఇది కొత్తగా ఇట్లా వచ్చింది కాబట్టి మాది పీపుల్ ఆర్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఓవర్ నైట్ అది చేంజెస్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్స్ అయ్యి పీపుల్ హావ్ టు అడాప్ట్ ఫస్ట్. ఇప్పుడు స్టైల్ చూడండి, ద వే యూ ఆర్ వేరింగ్ ఇస్ కంప్లీట్లీ వెస్టర్న్. ఇప్పుడు మేము వెస్టర్న్, అడాప్షన్ ఈస్ వెరీ ఫాస్ట్. సో అట్లా పీపుల్ ఎనీ ట్రెండ్ ఏదన్నా వెస్టర్న్ కంట్రీస్ ఏదన్నా రాని, వెదర్ బై ఫ్యాషన్ కానీ ఎనీథింగ్, అడాప్షన్ ఈస్ వెరీ ఫాస్ట్. అంటే ఫైనల్ గా ఇప్పుడు పైన రూఫ్ మన ఇండియన్ స్టైల్లో అయితే పెంకులు వేస్తాం మనం. అవునవును. బట్ ఇప్పుడు పైన అంతా మనం షింగిల్స్ చేస్తాం. షీట్ లా చేస్తారు. టార్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అది. రష్యా నుంచి ఇంపోర్ట్ అవుతుంది మీకు. దట్ ఈస్ కాల్డ్ షింగిల్స్ అంటాము. అండ్ వన్ మోర్ ఇంకొకటి ఏమంటే పెంకులు కూడా ఇట్స్ వెరీ గుడ్. ఒక ప్రాబ్లం ఏమంటే దాంట్లో ఇప్పుడు మంకీస్ ఉన్నాయి, ప్రాసెస్ అంతా చేసాం నీట్ గా. వాట్ దిస్ మంకీస్ విల్ డూ, దిల్ జంప్ ఆన్ దాట్ అండ్ అన్ని అట్టా చెదిరేస్తుంటాయి. సో ఈ ప్రాబ్లమ్ ని ఎరాడికేట్ చేయనీకి షింగిల్స్ అని వచ్చినాయి. షింగిల్స్ అని ఏమంటే లైట్ వెయిట్ మెటీరియల్. ఇప్పుడు పెంకులు వేసినప్పుడు డ్రై వెయిట్ అండ్ వెట్ వెయిట్ అనేది ఉంటుంది జనరల్ గా. ఇప్పుడు పెంకు తరిసినప్పుడు ఒక వెయిట్ ఉంటుంది అండ్ నార్మల్ అట్లే ఎండకున్నప్పుడు ఒక వెయిట్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ట్రస్సెస్ అంతా ఎక్కువ ఇస్తే మీకు ఏం కాదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్వింగ్ రావడం ఇట్లంతా ఏముండదు. మీకు బీమ్స్ రాఫ్టర్స్ ఏమన్నా తక్కువ సైజ్ లో వేసారనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ వెయిట్ దాని మీద పడి బెండ్ అయిపోతాయి. ఎప్పుడైనా కానీ రూఫ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉండాలి. సో దట్ ఆ రాఫ్టర్ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది, లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అట్లా. సో దానికోసం పెంకుల కన్నా అడ్వాన్స్డ్ దేర్ లాట్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఇస్ కమ్ నౌ. స్టెయిన్ కోటెడ్, ఇప్పుడు రూఫ్ కోటెడ్, ఇదేమంటారు స్టోన్ కోటెడ్ షింగిల్స్ అంటారు, షింగిల్స్ వచ్చినాయి. అండ్ ఆండోలిన్ అని ఉంది. ఆండోలిన్ ఇస్ వెరీ గుడ్ ప్రోడక్ట్. యూ గో టు గోవా, ఎనీ వుడెన్ హౌస్ విల్ హావ్ దిస్ ఆండోలిన్. ఆండోలిన్ ఇస్ వెరీ లైట్ మెటీరియల్ అండ్ హీట్ రిపెలెంట్, వెరీ పర్ఫెక్ట్ ఫర్ హైదరాబాద్ నాకు తెలిసి. ఎందుకంటే హీట్ అనేది చాలా మైనస్ వస్తుంది ఆండోలిన్ లా. అండ్ యూసేజ్ ఇస్ వెరీ లెస్. అంటే ఎవరికి తెలియదు ఇంకా, అంటే ఫ్రాన్స్ మెటీరియల్ అది. ఓన్లీ ఆర్కిటెక్ట్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకుంటుంటారు. అండ్ సోర్సింగ్ కూడా చాలా మంది అవైలబిలిటీ లేదు మార్కెట్ లో. అంటే ఈ రోజు ఆర్డర్ పెడితే 15 days పడుతుంది, మళ్ళీ వచ్చి అన్ని ఇన్స్టలేషన్ అని కొంచెం టైం పడుతుంటది. అండ్ దానివల్ల ఏదైనా ఈజీ అవైలబుల్ ఉంటే ఫాస్ట్ లో మార్కెట్ వెళ్ళిపోతుంది. ఇది కూడా మీరు ఇంపోర్ట్ చేసుకుంటారా? ప్రతి ఒక్క వస్తువు మేము అసెంబ్ల్ ఏం చేస్తున్నాము, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ స్క్రూ ఎవ్రీథింగ్ మొత్తం ఇంపోర్ట్ అవుతాయి. అసెంబ్లింగ్ టీమ్ ఇస్ ఇండియన్ గైస్ అంతే తప్ప ఇంకా కంప్లీట్ సెటప్ ఇస్ అక్కడదే, ఇక్కడ ఏం దొరకదు ఏమి. అవునవునండి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే వేరే కంట్రీస్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అంటే ఫిన్లాండ్ నుంచి ఒక మెటీరియల్ తెచ్చి చేస్తున్నారు పీపుల్, అండ్ ఫారినర్స్ వచ్చి అసెంబ్ల్ చేస్తున్నారు హైదరాబాద్ లో. అట్లా కూడా ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ దే ఆర్ నాట్, ఈ అట్మాస్ఫియర్ టెంపరేచర్స్ కి వాళ్ళు ఉండటం లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్. సెట్ కాక చాలా మంది ట్రై చేశారు, హాట్ టెంపరేచర్స్ కి వాళ్ళకి సెట్ అయితే లేదు. అండ్ 10 workers ఎవరో వేరే నేను విన్న చోట ఒక సైట్ చైనీకి ఫిన్లాండ్ నుంచి ఒక కస్టమర్ అన్ని అక్కడ తెచ్చుకొని అన్ని ట్రై చేస్తున్నారు. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ద వర్కర్స్ ఆర్ నాట్ స్టేయింగ్ హియర్, దే ఆర్ గోయింగ్ బ్యాక్. They're not able to live in this hot conditions అనేసి వాళ్ళకేమో హాట్ పెయిన్స్ అంతా రావడం అట్లయితున్నాయి. స్కిన్ అలర్జీస్ లాగా బర్న్స్ అంతా అయిపోవడం. చూస్తాం అతను ఎవరో సంథింగ్ ఇండియాకి వచ్చినప్పుడు ఒక పాడ్కాస్ట్ లో సడన్ గా లేచి వెళ్ళిపోయారు. టెంపరేచర్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి అంటున్నారు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ గోన్ అప్. బట్ ఏమంటే ఒక్కొక్క ఇంట్రెస్ట్, ఎవ్రీబడి హావ్ దట్ జీల్. ఇప్పుడు కొందరికి కార్ షోక్ ఉంటది, కొందరికి హౌస్ షోక్ ఉంటది. It is like people who have that interest or a style of making. సింపుల్ గా పిచ్చి. అవునండి, ఇంకా వాళ్ళ టేస్ట్ బట్టి వాళ్ళు చేస్తారు అంతే. కొందరికి ఏమంటే ఇట్లాంటి ఏదైనా కొత్తగా ఏదైనా నేను చేయాలి అని ఒక ఊర్లో ఉంటారు, కొందరు అడుగుతారు నాకు ఎవరో చేసింది కూడదు, అట్లాంటిది నేను నా ప్లేస్ లో నేను క్రియేట్ చేయాలి అనే ఆశతో కూడా కొందరు చాలా మంది ఉన్నారు. పీపుల్ లైక్ దట్. ఇప్పుడు భీమవరం ఆ సైడ్ అంతా వెళ్తే వాళ్ళకి ఎట్లా అంటే అందరు ఉండదు, వాళ్ళ దగ్గర ఉండకూడదు, యూనిక్ ఉండాలా వాళ్ళ దగ్గర. అవునవును, వాళ్ళ అదే స్టైల్ ఉంటది, వాళ్ళది యూనిక్ ఉండాలి అనేది వాళ్ళు ట్రై చేస్తారు. దట్స్ వేర్ దే ఆర్ డిఫరెన్షియేటెడ్ అనిపిస్తుంది. దే ట్రై ఫర్ న్యూ థింగ్స్, ఈవెన్ దట్ ఈస్ గుడ్. ఆ కాన్సెప్ట్స్ లో వెళ్తే అండ్ పీపుల్ హావ్ దట్ ఇంట్రెస్ట్. నాకన్నా ద పీపుల్ ఆర్ మోర్ అడ్వాన్స్డ్ టుడే. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ విత్ డిఫరెంట్ ఐడియాస్. ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వి మీట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ ఐడియాస్. అండ్ ఒక్కొక్కరు ఒక స్టైల్లో వస్తాడు. అన్న నాకు ఈ డ్రాయింగ్ నచ్చింది, నాకు ఇట్లా కావాలా, రూఫ్ అట్లా ఉండాలా, ఇట్లా ఈ స్పేసెస్ ఎక్కువ ఉండాలా. ది ఎడ్యుకేటర్స్, దట్ ఈస్ 7 years పీపుల్ ఆర్ ఎడ్యుకేటింగ్ us. That is our plus. It is like మాదేమంటే we are always like
బిఫోర్ బయింగ్ ఎనీ హౌస్ గో ఫర్ సైట్స్, మేక్ అ సైట్ విజిట్ చేసి రీసెర్చ్ చేసి వాట్ వీఆర్ డూయింగ్, ఎట్లా కడుతున్నాం ఏమి అని స్టడీ చేసుకుని దెన్ యూ బై. వీఆర్ నాట్ ఆల్వేస్ టెలింగ్ దెమ్ టు హ్యావ్ వచ్చి ఏదో కన్ఫర్మ్ చేసి బై అని కాకుండా గో టు ద సైట్, తెలుసుకోవాలి ఫస్ట్ ఏదైనా వస్తువు, వెదర్ యూ బై అన్ ఆర్సీసీ, వెదర్ యూ బై అన్ మడ్ హౌస్ ఆర్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హౌసింగ్, ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అని ఇద్దరు లాట్ ఆఫ్ ఉన్నాయి. ఇంకో కొందరు ఏమంటే ఆన్లైన్ లో అంతా 2 lakhs కి హౌస్ అంటారు. లాట్ ఆఫ్ హౌసెస్ ఆర్ దేర్. అది వర్కౌట్ అవుద్దా అంటే నాకు కూడా అర్థం కాదు. నేను ఏసీ సెంటర్ మళ్ళీ కాల్ చేస్తే ఏం రెస్పాండ్ 1 lakh కి హౌస్ వస్తుంది. అది ఎట్లా ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ 1 lakh హౌస్ ఇస్తున్నారంటే రా మెటీరియల్ 80,000 ఉంటుంది, వాళ్ళు 25,000 ప్రాఫిట్ వాళ్ళది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేషన్ 80,000 లో ఏ మెటీరియల్ వస్తుంది, వాట్ యూ కెన్ డూ అనేది మాకు కూడా కొన్ని సమ్ టైమ్స్ నాకు చాలా సార్లు అనుకున్నా, యూట్యూబ్ ఓపెన్ చేసిన న్యూ హౌస్ సంథింగ్ ఏదైనా టైప్ చేసినప్పుడు లక్షకే ఇల్లు అంటాడు, 2 lakhs కి 2.5 lakhs కి ఇల్లు తెచ్చి మరి బిగిన్ చేస్తా అంటారు. ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఏదైనా హౌస్ అయినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెటీరియల్ ఇప్పుడు బడ్జెట్ అవుట్ పెట్టుకున్నాం, ఒక 10 lakhs 5 lakhs 3 lakhs అనుకున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా కానీ నేను వర్కర్ పెట్టుకున్నప్పుడు ఒక వర్కర్స్ ఇది ట్రాన్స్పోర్టేషన్, మొబిలిటీ, ఇన్స్టలేషన్ ఖర్చులు అన్ని తీస్తే ఆ రేషియోలో మెటీరియల్ అనేది ఒక 60% ఉంటుంది. ఏదైనా కానీ 60% లో నువ్వు ఆ బడ్జెట్ లో 60% ఏ మెటీరియల్ వాట్ యూ కెన్ బై అండ్ ఇన్స్టాల్ అండ్ దెన్ మేక్ యూర్ బిజినెస్ అనేది నాకు అర్థం కాదు. ఎవరైనా కానీ అర్థం కాదు. అండ్ వాళ్ళు చెప్పేది మళ్ళీ ఆడ ఏముంటుందో, అది దాని లైఫ్ ఎంత ఉంటుందో కూడా మనకు తెలియదు. మళ్ళీ మార్కెట్ లో అట్లా ఉన్నాయి. అందుకే నేనేం వాట్ వి సజెస్ట్ ఇస్ when buying something, make a research, don't buy very immediately, go make a study, research, వెళ్ళి ఒక 4-5 ప్రాజెక్టులు చూసి take their input and buy. That's always our suggestion. అండ్ ఎగ్జాంపుల్ అంటున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిసార్ట్స్ కావాలనుకుంటున్నారు కొందరు, వాళ్ళకి ఒక 10 lakhs బడ్జెట్ లో మేము ఒకటి ఇచ్చినాం. నాట్ లైక్ 3 lakhs హౌస్ అని మాదైతే మేము చెప్పట్లేదు. వీఆర్ లైక్ ఒక మాక్సిమం అది ఒక 15 lakhs ఉంది. వీఆర్ బాట్ డౌన్ టిల్ ఒక చిన్న దాంట్లో సైజెస్ అన్ని స్క్వీజ్ చేసి వాళ్ళకి, అంటే యూజబుల్ ఏరియాస్ అంటాం, అన్నెసరీ ఏరియాస్ అన్ని రిమూవ్ చేసి ఒక కాటేజ్ అనుకుంటే ఏం కావాలా, ఒక బెడ్ స్పేస్, లివింగ్ స్పేస్, వాష్రూమ్, దిస్ ఇస్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. అండ్ ఆ పరంగా చూస్తే ఆ కాటేజెస్ అని 10 lakhs బడ్జెట్ లో ఫిక్స్ చేసాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 యూనిట్స్ అట్లా ఇచ్చి వాల్యూమ్ లో పర్చేస్ చేసుకున్న డెవలపర్స్ కి కానీ, రిసార్ట్ ఓనర్స్ కానీ, లేదా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఓనర్స్ కానీ, లేఅవుట్ లో పెట్టి ఆ ల్యాండ్ తో పాటు అమ్ముకునే వాళ్ళకి కానీ. ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండింగ్ ఏమంటే హాలిడే హోమ్స్ అంటున్నారు. ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్ అబౌట్ హాలిడే హోమ్స్. ఇస్ బిగ్ ట్రెండ్. ఆ ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు ఫామ్ ఉంది అనుకోండి, అట్లా ఎంటీగా వదిలేసి యూఆర్ నాట్ గెటింగ్ రెవెన్యూ, దాంట్లో ఒక హౌస్ పెట్టేసి ఎయిర్బిఎన్బి టైప్ చేయడం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ మీ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ ఎక్స్ప్లోరేషన్స్ వస్తున్నారు, దే స్టే ఇన్ దట్ హౌసెస్, దే ఎక్స్ప్లోర్ సౌత్ ఇండియన్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేసి దే గో బ్యాక్. అట్లా మనం వెళ్ళినప్పుడు దే ఆర్ డిఫరెంట్. ఇప్పుడు గోవా టూరిజం కాటేజెస్ ఉన్నాయి, మనం వెళ్ళి చూసి ఒక 2 days స్టే చేస్తాం వచ్చేస్తాం అట్లా. సో ఎవ్రీబడి ఆర్ మేకింగ్ దట్ ఫార్మ్ హౌస్ కల్చర్ అనేది ఇప్పుడు కొంచెం పెరిగి ఆ ఫార్మ్ హౌసెస్ లో ఉండి ట్రావెలిజం గానీ, ఎయిర్బిఎన్బి గానీ అట్లా ఎవ్రీబడి ఆర్ మేకింగ్ దట్ ఇంట్రెస్ట్. దాని వల్ల నీడ్ ఆఫ్ హౌసింగ్ సచ్ హౌసెస్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి యూనిక్ గా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ కాబట్టి. అవును, ఎకో ఫ్రెండ్లీ. ఇట్స్ మేడ్ విత్ టింబర్ అండి, నథింగ్ లైక్ అదర్ కంప్రెస్డ్ మెటీరియల్ అట్లేం కాదు. ఇట్ ఈస్ లైక్ సాలిడ్ టింబర్. దీనికోసమే పండి కన్స్ట్రక్షన్ చేసి అది రెడీ అయిన మెటీరియల్. ఇట్ ఈస్ లైక్ యూనో హౌ యూ ఏమి కల్టివేట్ గ్రాసరీస్ ఎట్లా కల్టివేట్ చేస్తారో, వాళ్ళు ఫారెస్ట్ ఎట్లా గ్రో చేస్తారు. ఇట్ ఈస్ లైక్ ప్రాసెస్డ్ వుడ్. ఓకే, మెంట్ ఫర్ కన్స్ట్రక్షన్. కట్ చేస్తారు మళ్ళీ వేస్తారు, కట్ చేస్తారు మళ్ళీ వేస్తారు, వాళ్ళ బిజినెస్ అది. ఓకే, హౌ యూ మార్కెట్ అండ్ సెల్ టొమాటోస్ హియర్, దే ఆర్ మేకింగ్ ఫారెస్ట్ అండ్ వుడ్ లైక్ దట్. మన సైడ్ జనరల్ గా సర్వీస్ చెట్లు అంటాం కదా, ఆ కీస్ చెట్లు. అవునవును, అది చేస్తారు. సో సేమ్ వే దే ఆర్ డూయింగ్ దిస్. అంతే. It is like, you know, they process and doing it. See, one material is once imported అంటే it is check passing everything. అవును, అన్నీ వాడు లోపలికి వదులుతాడు. Nothing is about bypassing cities. No Pushparas is sitting there and doing all this. అట్లయితే ఏం లేదు కదా. So everything is under control of government. It has to bypass all the rules and check everything and do. Okay, na. Thank you, Anna. Thank you so much. Thank you so much, Andy. Nice talking to you. Had a good discussion. Yeah.